బాల్యంలో నాకు పెళ్లి చేసేసిండ్రు. హ్మ్. కొద్ది రోజులకే ఇక అన్ని గొడవలు అల్లార్లు. మా అమ్మ నాన్న కూడా ఏం చేయలేకపోయారు, మా అన్నయ్యలు కూడా ఏం చేయలేకపోయారు. బాగా విసుగుచింది. ఎందుకు నేను బతుకుడు చనిపోతే కాదు, దగ్గర ట్రైన్ ఉన్నది, ట్రైన్ కూడా చనిపోతే ఇంకా అక్కడ అంతకు తప్ప ఏం లేదు. పండుకుంటే మధ్యరాత్రి 1 గంట రాత్రి వేసుకోవచ్చి అమ్మ అనిపించింది. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. కాళ్ళ మీద ఉంది, దేవా నన్ను నేను చనిపోతా అంటే నీకు ఇష్టం లేదు కదా, నువ్వు ఇంత మంచి దేవుడు అని నన్ను పిలిచినావు, ఇక నేను నీ కొరకు బతుకుతాను, నన్ను ఏం చేసిన మంచిదే. దర్శించిన ఆ రాత్రి మీరు ప్రార్థన ఆ చేశారు. రాత్రి మోకాళ్ళ మీద ఉండి బాగా ఏడ్చాడు. సౌలును పౌలుగా చేసినావట. ఆయన గంత భయంకరమైన వ్యక్తి, అందరిని చంపేవాడట. సొంత ఆయన నువ్వు మార్చిన దేవుడు, నా భర్తను కూడా మార్చు. నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు, నాతో మాట్లాడేవాళ్ళు లేరు. అయితే ఒక రేడియో కొనుక్కొని రేడియోలో ఆర్ఆర్మూర్తి గారు అతి సమీపంగానే ఉన్నాడు. చాలా అది అర్థం కాదు చాలా మందికి, కానీ నేను అర్థం చేసుకున్నాను. నాకు ఆశ ఉన్నది కాబట్టి నేను అర్థం చేసుకొని ఒక్క మాట వినటానికి ఎంత కష్టపడేదాన్ని. అప్పుడు ప్రార్థన చేస్తుందంటే ఒక కత్తి పట్టి నరికేసే లెక్కలు. అంత కోపం, అంత దేవుడు అంటే చాలా వ్యతిరేకంగా, ఇంత భయంకరంగా ఉన్నా కూడా మీరు ప్రార్థన మానది. సంవత్సరం నుంచి ఒకటే ప్రార్థన. ఏసయ్య దగ్గరికి కన్నీళ్ళు వెళ్ళినాయి నాన్న. ఆ సముద్రం నుంచి డ్యూటీ చేసి రాగా 3 గంటలకు ఒక మెరుపులాగా వచ్చింది. మెరుపులాగా వచ్చి దాడికి మెరుపులాగా వచ్చి ఆ మెరుపు కళ్ళకు కొట్టింది. బిలీవర్ ఉండి దైవసేకులుగా మారాలనే ఆలోచన వాక్యం బోధించినట్టుగా అక్కడ చూపించింది. నేనైతే బట్టి మనిషిని, కానీ నా వల్ల ఏం జరిగేది కాదు. నన్ను సేవ చేయాలి నన్ను సేవ చేయమంటే స్థలం కొనాలనిపించింది. ఆ స్థలం కొన్నా, ఒక మందిరం కూడా కట్టుకున్నాం. పేమట సంవత్సరానికి కప్పుతుంది అన్నట్టుగా ఆ పేమే వాళ్ళను ఎవరేమనుకున్నా మనం ప్రేమించాలి, మన ప్రేమతో వాళ్ళు అని నే స్తుతి స్తోత్రం తెలిపేదాను. బాగున్నదా? నా ఆలోచన ఏంటంటే దేవుణ్ణిలో వాడబడాలనే ఉద్దేశం నాలో ఎప్పటి నుంచో ఉంది. దేవుడు నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చిండు. నీకున్న తలాంతుని దేవుణ్ణిలో వాడబడాలి, నీకున్న తలాంతుని బట్టి నీకున్న జ్ఞానం దేవుణ్ణి వాడబడాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసినాం అమ్మ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను క్రిస్టియన్లో ఉన్నానంటే కారణం, నేను దేవుణ్ణి నమ్ముకొని ఈ స్థితిలో ఉన్నంటే కారణం మీరు. మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేయాలి అంటే మీ టెస్టిమోని అందరికి చూపించాలి అన్న ఒక ఆలోచన నాకు రావడం, దాన్ని మీరు ఒప్పుకోవడము. థ్యాంక్స్ అమ్మా. స్టార్టింగ్లో అన్యులో ఉన్నప్పుడు మీ జీవితం ఎట్లా ఉండేది, మీ ఫ్యామిలీ గురించి, మీరు ఎక్కడ ఏ ఊర్లో ఉండేవారు ఒకసారి చెప్పండి. మాది కొలానూరు, మా అమ్మ వాళ్ళది. అయితే ఇద్దరు అమ్మ నాన్న వ్యవసాయం చేసుకునేవాళ్ళు. 2 అన్నయ్యలు, నేను ఒకదాన్నే. నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా నేను నిష్ఠగా ఉండేదాన్ని, మంచి భక్తిలో ఉండేదాన్ని, ఎవరి అన్యాయంగా మాట్లాడేదాన్ని కాదు, ఒకరిది కావాలని అమ్మా నాన్న ఎట్లా వాళ్ళు భయభక్తులతో పెంచారో అదే భక్తితో యేసుప్రభువును కలుసుకునే దాకా వరకు కూడా నేను నమ్ముకోకుండా కూడా మీరు మంచిగా ఉండే ఇట్లా ఉపవాసాలు ఉండేదాన్ని. అప్పుడు దేవుడు అంటే తెలియక ముందు ఉపవాసాలు ఉండేది, కొబ్బరికాయలు. అప్పుడు అన్యులు ఉన్నప్పుడు పూజలు చేసేది బాగా అన్ని చేసేది కావచ్చు. తిరుపతి కూడా పోయి నా కొడుకు పేరు పెట్టిన ఆయన ఇచ్చిండని తెలియక తిరుపతి రెడ్డి అని పేరు పెట్టుకున్నా. అక్కడ పోయి ఎంటికలు తీసుకొని వచ్చేసిన, అవన్నీ బాగా చేసిన. నా కష్టాలు పోవాలన్నట్టుగా నేను బాగా కష్టపడ్డాను. బాల్యంలో నాకు పెళ్లి చేసేసిండ్రు. అది గర్విన్లో పెళ్లి సుధాకర్ రెడ్డి ఆయన పేరు. కొద్ది రోజులకే ఇక అన్ని గొడవలు అల్లార్లు, బాగా తాగుడు, గొడవ చేసుడు, చాలా కొట్టుడు, హింసించుడు ఇట్లా జరిగిపోతున్నది. ఇక అమ్మ వాళ్ళకి చెప్పేదాన్ని కాదు నేను. ఎందుకు చెప్పుడు, నా అదృష్టం ఇంతే ఉన్నది కావచ్చు. నా చిన్న వయసులో నాకు దేవుడు ఒక తెలియని రీతిని ఆలోచన ఇచ్చి, ఎందుకు చెప్పుడు, ఎందుకు గొడవలు అనుకుంటా ఓర్చుకుని గడిచిపోయిన దినాలు. నాకు 3 పిల్లలు, నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. ఇక 3 పిల్లలు అయినాక ఇక అంతా గొడవలు అట్నే జరుగుతుంటే ఇక మళ్ళా వ్యవసాయం చేసుకునే వాళ్ళం మేము కూడా. వ్యవసాయం నుంచి వచ్చేసి సింగరేణి జాబ్కి వచ్చేసినాక 3 పిల్లలు నాకు. ఆ పిల్లలు తీసుకొని మేము ఇక ఇక్కడ సింగరేణి బెల్లంపల్లికి ఫస్ట్ వచ్చినాము.
బెల్లంపల్లి నుంచి మళ్ళా మందం వరకు దూరం ఉంటదని ఎస్ఎం3 చేసేవాడు. హ్మ్. 30 సంవత్సరాలు చేసిండు. ఆ మధ్యలో చాలా బాగా బాధపెట్టేవాడు. ఇంకా తాగి ఇంకా డబ్బులొస్తుంటంటే బాగా ఖర్చు పెట్టుకుంటా కొట్టేవాడు. చాలా అప్పుడు హింసించేవాడు. మీ అమ్మ వాళ్ళు క్రిస్టియన్సా అమ్మ? లేకపోతే లేదు. హిందూసా? అప్పటికి వరకు మా అమ్మ వాళ్ళు నమ్మలేదు. 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 ఆ! ఇక మా ఇద్దరు పాపలకు కూడా పెళ్లి చేసేసినాం. ఆ! ఇక చేసేసినాము. ఇక చాలా బాధలైతున్నాయి. ఇక నేను చనిపోవాలనుకున్నాను. హ్మ్. ఇంకెందుకు నేను బతుకుడు ఇంత కష్టాలు పడుతున్నా, ఇంత బాధలు పెడుతున్నాడని చాలా నేను ఏడ్చేదాన్ని, బాధపడేదాన్ని. అయితే అమ్మ, నాన్న, అన్నయ్య ముందుగా దేవుడిని నమ్ముకున్నాడు. అన్నయ్య నమ్ముకున్నాక మా అమ్మ గూడా దేవుడు నిజమైన దేవుడు, నా కొడుకు నమ్ముకున్న దేవుడే నిజమైన వాడని హ్మ్. ఆమె గూడా నమ్ముకున్నది. నమ్ముకుని అంటే మీ అన్న ఫస్ట్ ఫస్ట్ నమ్ముకున్నాడు. మా అన్నయ్య తర్వాత మా అమ్మ నమ్ముకున్నది. నా కొడుకు నమ్ముకున్న దేవుడే గొప్పవాడు. హ్మ్. ఇవన్నీ దేవుళ్ళు కాదని ఆమె గూడా నమ్ముకున్నది. మా డాడీ గూడా నమ్ముకున్నాడు. అంటే మిమ్మల్ని బట్టి అంటే మీరు ఇబ్బంది పడతారని ఆ! అమ్మ నమ్ముకున్నదా? లేదు. నిజమైన దేవుడని ఆమె నమ్మింది. ఆ! నా కష్టాలు బట్టి బాధపడేది గానీ, నా గురించి నమ్మలేదు. హ్మ్. అయితే నిజమైన దేవుడు ఈయన యేసుప్రభుని ఇన్ని చేస్తున్నా, హ్మ్. దేవుడు నిజమైన దేవుడు, నా కొడుకు నమ్మిన దేవుడని నమ్మింది. ఆ! నమ్ముకొని ఇగ ఆమె గూడా ఉంటుంటంటే మధ్యలో ఏం చేసిండు, మరి మీ అమ్మ దేవుడిని నమ్ముకున్నది కదా అని తెలిసింది. మా అన్నయ్య నమ్ముకుంటే ఏమనలేదు గానీ, మా అమ్మ నమ్ముకున్నోళ్ళే నన్ను ఏం చేసిండు, కొలానూరు పోదాం అని నన్ను తీసుకొని పోయిండు. పిల్లలు ఇక్కడనే ఉన్నారు. తీసుకొని వెళ్ళి "నీకు దేవుడు కావాలన్నా, మీ అమ్మ కావాలా?" అని అన్నాడు. ఆ! "ఆ బిడ్డ కావాలన్నా నీకు దేవుడు కావాలని" మా అమ్మని అడిగాడు. ఆ! మా అమ్మని అడిగితే మా అమ్మ అన్నది కదా! దేవుడు కావాలే. తర్వాత బిడ్డ. నాకు ఆ! ఈ 2 కావాలే. నేను యేసుప్రభుని నమ్ముకున్నా. ఆ! మీకు ఇష్టమైతే రావచ్చు. మీకు కష్టమైతే రాకపోవచ్చు ఆ! నా దగ్గరికి. ప్రేమ ఉంటే రావచ్చు అని మా అమ్మ అన్నది. అన్నోళ్ళే మా అమ్మను బాగా బూతులు తిట్టేసి మొఖం మీద ఉంచేసిండు. ఆ! ఉంచేసి బాగా నన్ను కొట్టిండు. ఆ! "ఎట్లా నువ్వు బిడ్డ అని అనకపోతివి. నీకొక్క బిడ్డ కదా! నాకు దేవుడొద్దు. నా బిడ్డ కావాలని అనకపోతివి" హ్మ్. అని చాలా నన్ను ఆళ్ళ ముంగటన కొట్టేసిండు. డ్యాడీ. డాడీ. బాగా కొట్టినోళ్ళే ఇగ అక్కడ వాళ్ళేం చేస్తారు పెద్ద మనుషులు. అన్నయ్యోళ్ళు ఇక్కడ స్టేషన్ దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళకును ఆ అమ్మకు 2 కిలోమీటర్ల దూరాన ఉంటారు. హ్మ్. వాళ్ళకేం తెలియదు. ఇక ఆ! కొట్టేసి "వస్తావా లేదా? ఇప్పుడు మీ అమ్మ దగ్గరనే ఉంటావా?" అని ఇగ చాలా మాట్లాడేసిండు బూతులు. హ్మ్. ఇక పిల్లలు గదా! నేనిక ఎందుకుంటాను అని వచ్చేసినాను. హ్మ్. మందమరికొచ్చేసినాను. మందమరిలో ఉంటున్నాను. ఉన్నప్పుడు ఇక నాకు చాలా బాధేసిపోయి బాగా ఏడ్చినాను. హ్మ్. ఎందుకు మా అమ్మ ముంగట ఇట్లా కొట్టి మా అమ్మ, నాన్న గూడా ఏం చేయలేకపోయారు. మా అన్నయ్యలు గూడా ఏం చేయలేకపోయారు. హ్మ్. ఇన్ని బాధలున్నాయి, ఇన్ని కష్టాలున్నాయి. ఎందుకు నేను బతుకుడు అని చాలా బాగా విసుగు చెందిపోయినా. హ్మ్. బాగా విసుగు చెంది ఎందుకు నేను బతుకుడు చనిపోతే గానీ, ఇద్దరు పిల్లలకైతే పెళ్లిళ్ళయిపోయినాయి. ఇంకెట్లైనా మంచిదేనని బాగా నేను ఏడ్చుకొని పండుకున్నా. హ్మ్. పండుకుంటే పండుకున్న ఇగ రాత్రి కొరకు, సమయం కొరకు, మరణం కొరకు ఎదురు చూస్తున్నాను ఎప్పుడు. హ్మ్. ఒక 12 అయితే, 1 గంట అయితే నేను వెళ్ళిపోవాలి. హ్మ్. దగ్గర ట్రైనున్నది. ట్రైన్‌కి పడి చనిపోతే ఇంకక్కడ అంతకు తప్పేమి లేదు. ఒక హ్మ్. కర్చీఫ్ కట్టుకుంటా ఆ ట్రైన్‌కి నిలబడతా. అక్కడందరూ చచ్చిపోయేవాళ్ళు అప్పుడు మేము ఆడున్నప్పుడు. అయితే నేను గూడా ఒక కర్చీఫ్ కట్టుకొని చచ్చిపోతా. ఎందుకు నేనింకా ఉండుడు అని నేను బాగా ఏడ్చి పండుకున్నా. పండుకుంటే మధ్యరాత్రి 1 గంట రాత్రి యేసుప్రభు వచ్చి అమ్మ అని పిలిచాడు. హ్మ్. అంటే అప్పటికింకా ఏం ప్రేయర్ చేయకుండా దేవుడు మిమ్మల్ని దర్శించిండు. ఆ! మీరు నమ్ముకోకున్నా. నమ్ముకోలేదు గానీ, దేవుడంటే నిజమే అంటుండు గానీ, అమ్మ దగ్గర తీసుకుపోయి బాగా కొట్టిండు కదా! కొంచెం ఆశ ఉండే. ఆ! దేవుడున్నాడు, దేవుడు బాగా చేస్తాడని అనుకునేదాన్ని గానీ, అమ్మ దగ్గర తీసుకుపోయి బాగా కొట్టి, ఇక మా అమ్మకు నాకు మాటలు లేకుండా, మాట్లాడుకోకుండా, ఏం చేయకుండా, వెళ్ళకుండా 3 సంవత్సరాలు చాలా బంధించి పెట్టాడు. ఆ! పెట్టినాక ఇక నేను పండుకున్నాక 1 గంటకు టైం చూస్తున్నా. ఒక టైం చూసుకుంటున్నా. అలారం నా తలపు పెట్టుకున్న హ్మ్. పండుకొని టైం కొరకు చూస్తుంటుంటే 1 గంట రాత్రి కొంచెం కన్నంటుకున్నది. యేసప్ప వచ్చి నన్ను అమ్మ అని పిలిచినాడు. ఆ! అమ్మ అని పిలిచినోనే నాకు చాలా, ఎందుకంటే అమ్మ వాళ్ళోళ్ళ ఇంట్లో, మా అన్నయ్యోళ్ళ ఇంట్లో ఇట్లా యేసుబాబు ఇట్లా ఆ! ఆయన ఫోటో ఫోటోస్. ఆ! పెట్టుకున్నారు. అవును. చూసేదాన్ని. అవును. నిజంగా ఈయన దేవుడు కదా అని అనుకునేదాన్ని గానీ నేను ఇంక అప్పటికి అవును. చాలా ప్రార్థన చేసుకుంటలేను. ఆ! అయితే ఇగ యేసు ప్రభు నన్ను అమ్మ అని పిలవంగానే నేను చాలా ఇక నాకు ఎంత గొప్ప సంతోషం వచ్చేసేసి నేను చనిపోవద్దిక.
నేను యేసుప్రభు కొరకు బతుకుతానని పిలిచిండు దేవుడని నేను ఇక అప్పటి నుండి నేను దేవుడిని నమ్ముకుని అప్పుడు ప్రార్థన చేసుకొని మోకాళ్ళ మీద ఉండి, దేవా నన్ను నేను చనిపోతా అంటే నీకు ఇష్టం లేదు కదా! నువ్వు ఇంత మంచి దేవుడని నన్ను పిలిచినావు. ఇక హ్మ్. నేను నీ కొరకే బతుకుతాను. నన్ను ఏం చేసినా మంచిదే. దర్శించిన ఆ ఆ! రాత్రే మీరు ప్రార్థన చేశారు. ఆ రాత్రి మోకాళ్ళ మీద ఉండి బాగా ఏడ్చినాను. ప్రైజ్ టు నా గాడ్. దుఃఖమంతా ఇక నా కన్నీళ్ళన్నీ నేను ఇక దేవుని దగ్గర నీళ్ళు అడిపేసిన భూమి మీద. హ్మ్. ఇక దేవా నీ కొరకే నేను బతుకుతా. ఒకవేళ నన్ను చంపేస్తాడని చాలా మంది భయపట్టించేవాళ్ళు నన్ను. ఆయన ఎప్పుడు చంపుతాడు నిన్ను అనేవాళ్ళు. ఆ! మీరు అట్లా ఇక్కడనే ఉండేవారమ్మా? లేకపోతే ఇక్కడ కొల్లూరు మందమరిలో మందమరిలో ఉండేవారా? మందమరిలో ఉన్న సింగరేణి జాబ్ ఆ! కదా! ఆ సింగరేణి జాబ్ వచ్చినంక ఆ! ఇక్కడికొచ్చారు. ఇక్కడనే ఇక్కడికొచ్చిన. ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ! కొట్టేది. అదే మన ఆ! పాతింట్లో ఉన్నప్పుడే. ఆమా! బాగా హింసించేవాడు. ఇక ఆ దర్శనంతోని ఇగ నేను దేవుని గొప్ప దేవుడున్నాడని ప్రార్థన చేసుకుంటా, హ్మ్. ఇక ఏం లేదు. అపోస్తలుడైన సౌలు, హ్మ్. సౌలు మాట మా అన్నయ్య ఇట్లా సౌలు ఉంటాడు బైబిల్‌లో. ఆయన ఇట్లా బాగా హింసకుడు, దూషకుడు, చాలా భయంకరమైన వ్యక్తి. మరి ఆయన గురించి బైబిల్‌లో రాయబడ్డది చెల్లి అని చెప్పి ఆ! నాకు చెప్పిండు. ఆ! బైబిల్‌లో అన్నయ్య చెప్పిండా? అన్నయ్య చెప్పాడు. చెప్తే ఆ మాట పట్టుకొని నేను ప్రార్థన చేసుకుంటూ బాగా ఏడ్చేదాన్ని. ఆ! దేవా! నా భర్తను మార్చు. భయంకరమైన జీవితం. ఇక సౌలును పౌలుగా చేసినావట. ఆ! ఆయన గంత భయంకరమైన వ్యక్తి. అందరిని చంపేవాడట, చేసేవాడట. ఆ! అసొంటాయనను నువ్వు మార్చిన దేవుడవు. నా భర్తను కూడా మారుస్తావని నేను చాలా ప్రార్థన చేసేదాన్ని. ఆ! ఉపవాసాలు ఉండేదాన్ని. చాలా ఏడ్చేదాన్ని దేవుని దగ్గర. ఇక్క టైం దొరికేది కాదు నాకు. ఎప్పుడొస్తాడో, ఏ టైంలో వస్తాడో అన్నట్టు భయంతోని ఉండేదాన్ని. డ్యాడీ డ్యూటీకెళ్ళినప్పుడు డాడీ మీరు ఒక్కరే ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు. ఇక అట్లా ఉన్నప్పుడు మా పిల్లలు జయబాలయ్యను, మా సునీత ఆమె పెద్దామె అత్తగారింటికన్నది. ఈమె కూడా పెళ్లి చేసినాం గానీ, ఇక అప్పుడు ఆ మధ్యలో ఉన్నారు. ఉంటే ఆళ్ళని ఇద్దరిని కావలి పెట్టి ఆ! ప్రార్థన చేసుకునేదాన్ని. ఇగో ఆహ్, జయపాల్ నాన్న నువ్వు ఈ గేట్ దగ్గరుండు. ఆ! అక్క ఆ గేట్ దగ్గరుంటది. ఆ! తమ్ముడు అప్పుడు ఏమనేవారమ్మా? మీరు ప్రార్థన చేస్తా అంటే, మీరు ఏడుత్తా అంటే అన్నయ్య వాళ్ళు ఏమనేటోళ్ళు? ఎందుకు ఏడుతున్నావు అమ్మా? ఏమంటులంటే కాదు ఇదెందుకమ్మా? వాళ్ళు గూడా మౌనంగా ఉండేవాళ్ళు. ఆ! ఆ! మా అమ్మ దేవుని కొరకు ఏ ఏడుస్తుందన్నట్టుగా ఆ! వాళ్ళు అంతా వాళ్ళు నన్ను అబ్జర్వ్ ఆ! చేయకపోదురు. ఏమనకపోదురు. అవును. మౌనంగా అర్థం ఉండేవాళ్ళు. చేసుకొని మన అర్థం మంచి కోసమే చేసుకునేవాళ్ళు. అన్నట్టు మా బాబు మారాలి, మా బాబు మారాలి. కొరకు అవును. ఏడుతుంది గదా! మన కోసమే కదా మన అన్నట్టు కొరకే కదా! అని బాగా వాళ్ళు గూడా నాకు సహకరించారు. సహకరించు. ఆ! అయితే ఒకరోజు ఏం చేసినా, "నువ్వు సునీత ఇక్కడ గేట్ దగ్గరుండు. తమ్ముడు ఈ గేట్ దగ్గరుంటాడు. ఆ! నేను ప్రార్థన చేసుకుంటూ బాగుపడతాడు. హ్మ్. నువ్వు తమ్ముడని నువ్వు పిలువు. అమ్మ అని ఆయన ఇక్కడ పిలుస్తాడు. తమ్ముడు ఆ! పిలుస్తాడు. అప్పుడు నేను త్వరగా లేచేత్తా. ఆ! ప్రార్థన చేసుకుంటా." సమయం లేదు ఆ! ప్రార్థన చేసుకుంటానికి. చాలా కష్టంగా ఉండేది. చాలా కష్టంగా అంటే చాలా కష్టం. నాకెవరు చెప్పేవాళ్ళు లేరు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు. నాతో మాట్లాడేవాళ్ళు లేరు. యేసుప్రభు దేవుడు అని ఎవరు నాకు చెప్పలేదు ఎక్కడ. ఆ! ఎక్కడ వినలేదు. మా అన్నయ్య దగ్గరనే ఒక మాట విన్నా గాని, ఆ మాట ఇంక అంతకు తప్ప నాకేం లేదు. అయితే ఒక రేడియో కొనుక్కొని రేడియోలో ఆర్ఆర్ మూర్తి గారు ఆ! వాక్యం చెప్పేవాడు. ఆ! చాలా అది అర్థం కాదు చాలా మందికి గాని, నేను అర్థం చేసుకునేదాన్ని. నాకు ఆశ ఉన్నది ఆ! కాబట్టి నేను అర్థం చేసుకొని ఒక్క మాట వినటానికి ఎంతో ఆ! కష్టపడేదాన్ని. ఆ! ఆ ఒక్క మాట కొరకు దొరికేది కాదు ఆ దినాల్లో. ఆ! ఆ మాట విందామంటే ఏనంగానో నచ్చేది. ఆ! ఇట్లా నచ్చేది, అట్లా నచ్చేది, ఎట్నో వచ్చేది. వచ్చేసి టక్కన బంద్ చేసుకొని ఉండేదాన్ని. ఏం చూస్తున్నావు అని కూడా అనేవాడు. చాలా నన్ను ఫస్ట్ నుంచి చాలా నన్ను ఒక నిప్పుల్లో బొరిచినట్టు బొరిచిండు. ఆ! చాలా ఇబ్బంది పెట్టిండు. కష్టపెట్టిండు. అయినప్పటికైనా దేవుడున్నాడు. మారాలి. మేము దేవుని కొరకు బతకాలి. దేవుని కృపలో ఎదగాలి. దేవుడు ఆ! గొప్పవాడు. ఎన్నటికైనా మారుతాడు. ఎన్ని రోజులకు మార్చినా మంచిదే. ఆ! అని అట్లా నేను పట్టుదలతోని ప్రార్థన చేసుకుంటున్నా. అవును. ప్రార్థన చేసుకుంటుంటే అట్లా కావలి పెట్టుకొని ఉండేదాన్ని. వచ్చినప్పుడు వాళ్ళు అమ్మ అని ఆయన చెప్పేవాళ్ళు. పిలిచేది. తమ్ముడని పిలిచేది. ఆ! అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది అట్లా. ఆ! ఇక ఒకరోజు ఏం చేసినా చాలా దేవుడు గొప్పవాడు. దేవుడు నా మొర వింటాండా లేదా అని నేను చాలా నాకు ఆలోచన వచ్చింది. ఆ! వచ్చేసి అలాంటి శుక్రవారం తలస్నానం చేసేసి హ్మ్. ఇక నేను మంచిగా ప్రార్థన చేసుకుంటున్నా. ఆయన ఎప్పుడొస్తాడో తెలీదు. ఎప్పుడు పోతాడో తెలీదు డ్యూటీ. 12 గంటలకి వచ్చిండు ఆ రోజు. అవును. వచ్చేసి ఇక నన్ను "నువ్వేమో చేస్తున్నావు. నువ్వు మీ వోళ్ళ దేవుడిని నమ్మినవా?" హ్మ్. అని చాలా నోటికి ఎంత ఎత్తే అంత మాట్లాడిండు. బాగా డ్రింక్ ఏసుకొని వచ్చిండు. ఇక గజగజ వణుకుతా మేము బాగా భయపడేవాళ్ళం. ఒక్క మాట కూడా మాట్లాడేటోళ్ళం కాదు. ఎదురుగా ఉండేదాన్నే కాదు. నేను హ్మ్. చాటుకుండి దాగుండేదాన్ని. అట్లా బెదిరిచ్చేది. అట్లా భయపెట్టిచ్చేది. అయితే ఇగ
నువ్వేమో చేస్తున్నావు, నువ్వు మొఖానికి బొట్టు లేదు, నువ్వు కూడా మతం పట్టినవా, దేవుని నమ్మినవా, మీ అమ్మ నాన్నలు నమ్మిరు కదా, మీ అన్నయ్య నమ్మిండు కదా అని నన్ను చాలా తల ఎంటికలు చాలా కూర్చుంటే ఇక్కడ పడేది. ఆ ఎంటికలు అందుకొని చేయికి చుట్టుకొని రోడ్డు మీద తీసుకుపోయి చాలా కొట్టిండు. అందరు చూస్తున్నారు, ఉమ్, అందరు చూస్తున్నారు, అందరు చూస్తున్నారని నేను అనుకోలేదు. నేను ఒక నీతి నిమిత్తంలా నేను పడుతున్నా. అవును, నా యేసు ప్రభు సిలువలో పానం పెట్టిండు, అవును, నాదెంతటిది? అవును, నేను ఒక సత్యం కొరకు, దేవుని కొరకు ఈ మాటలు పాడుతున్నా. పడతావా? ఉమ్, కొట్టినా మంచిదే, నన్ను ఎవ్వరేమనుకున్నా మంచిదే, ఉమ్, కానీ నా ప్రభు నన్ను చూస్తున్నాడని నేను ఒక ధైర్యంతోని ఎంత వాళ్ళందరి ముంగట వాళ్ళందరూ దూరం నుండి పాపం ఆమె ఏమంటుంది, ఆమె ఇంట్లో ఉన్నదో లేదో, చుట్టుపక్కల ఒకరి దగ్గరికి వాళ్ళందరూ. వచ్చేది కాదు, మాట్లాడేది కాదని చాలా చుట్టుపక్కల వాళ్ళు ఉమ్, అనుకునేవాళ్ళు, బాధపడేవాళ్ళు. ఉమ్, తర్వాత అయ్యో నేను గంతగనం కొట్టిండు కదా, ఎట్లా నువ్వు అన్నం పెడతావు, ఎట్లా నువ్వు చూస్తావు అయినా నేను చాలా నన్ను అనేవాళ్ళు. ఉమ్, నేను వాళ్ళందరి మాటలు లెక్క చేయకపోదు. ఉమ్, ఇక నేను ఆయన కొట్టి ఆ బొట్టు పెట్టుకోవాలని అక్కడికి అద్దం దగ్గర తీసుకుపోయి బొట్టు పెట్టుకుని అక్కడ విడిచిపెట్టలే. ఉమ్, బాబా ఇది నాకైతే ఇష్టం లేదు, నువ్వైతే చూస్తున్నావు ఉమ్, బాబా, ఇవన్నీ అయితే నువ్వు ఎరిగిన దేవుడు అని బొట్టు పెట్టుకున్నా, విడిచిపెట్టిపోయాడు. పోయినాక మళ్ళీ నేనేం చేసిన, ముఖం కడుక్కొని మంచిగా పిల్లలు కావలి పెట్టి నేను ఒక గంట సేపు ప్రార్థన చేసుకున్నాను. ఉమ్, తెలుగు భూమి తడిసింది. దేవా నన్ను కొట్టిన మంచిదే, హింసించిన మంచిదే, ఏం చేసినా మంచిదే, కానీ ఆయన నమ్మాలి, నిజమైన దేవుడని తెలుసుకోవాలి. డాడీ అట్లా మారాలని. మారాలని. ఉమ్, ఎన్ని కొట్టినా, ఎంత హింసించినా, చాలా హింసించేవాడు, చాలా కొట్టేవాడు. ఒకరోజైతే వచ్చి తన్నుతే ఎంత గంట సేపు నేను మనిషిని కాలేదు. ఉమ్, అట్లా చేసిండు. గర్విల్ల పెళ్ళనుండంగా ఈ జైపాలయ్య గర్భంలో ఉన్నాడు. ఇక్కడ అచ్చి బాగా డ్రింక్ తాగొచ్చి ఉమ్, ఇక్కడ ఇసిరేత్తే అంత దూరాన పోయి పడ్డ, గంట సేపు మెలుకువ రాలేదు. ఉమ్, అక్కడ గర్విల్ల పెళ్ళున్నాడు. అట్లా నన్ను ఇక పెండ్లయిన సొందిగా నాకు శ్రమలే, కష్టాలే. అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు చిన్నదాన్ని కాబట్టి ఆ కష్టాలు, సుఖాలు ఏం తెలవలేదు గానీ, పెండ్లయిపోయినంక చాలా అబ్బా! ఎంత అని గాని అన్నిటికి ఓర్చుకొని నేనేమనుకున్నదంటే నేను అమ్మ నాన్నలకు ఒక దాన్ని నన్ను గౌరవంగా పెంచిండ్రు. ఉమ్, ఇక నేను ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. నేను ఒకవేళ అమ్మ నాన్న దగ్గర ఉంటాననుకో, వాళ్ళు బాధ పెడతారు. ఈయన చిన్నోడు గాదు, ఇదంతా గొడవలైతాయి. ఏదైనా మంచిది ఇయాల కాకుండా రేపు మారడా అన్నట్టుగా నేను ఉమ్, అట్లా అన్ని సర్దుకుంటా ఏమంటారు? చాలా సంవత్సరాలు అట్లా అయిపోయినది. మీ అన్నయ్య నమ్ముకున్నప్పుడు చిన్నప్పటి నుంచి నమ్ముకున్నాడా అమ్మ? లేదు, ఆ, మధ్యలో ఆ. మా అన్నయ్య బాగా ఇంత ఇప్పుడు పూజ చేసేవాడు. అన్నయ్య క్రిస్టియన్‌గా ఉన్నప్పుడు మీకు మ్యారేజ్ అయిందా అప్పుడు? పెళ్లయిందా? మ్యారేజ్ అయింది. పెళ్లయినంకనే నమ్ముకున్నారు. పిల్లలు గూడా అయినరు నాకు. ఆహా! ముగ్గురు పిల్లలు. ఆహా! అయినంకనే నమ్ముకున్నారు. ముగ్గురు పిల్లలైన నాకు ముగ్గురు, ఆ అన్నయ్యకు ముగ్గురు, ఆ అన్నయ్యకు ముగ్గురు పిల్లలు. ఆ! అందరికి పెళ్ళిళ్ళైనయి, పిల్లలైనరు. అయినంకనే పిల్లలు కాలేదు. పిల్లలైనరు గానీ హ్మ్. పెళ్ళిళ్ళు ఆ! కాలేదు. చిన్నగున్నప్పుడు చిన్నగున్నప్పుడు నమ్ముకున్నాడు ఆయన. నమ్ముకున్నాడు గానీ ఇప్పుడు చనిపోయిండు. ఆ! అదే. అదే. సంవత్సరంన్నర అయితాంది ఆ! చనిపోయి. అంటే నేనెందుకు అడిగినంటే మీరు చిన్నగున్నప్పుడు అంటే మిమ్మల్ని హ్మ్. గూడా నడిపించేది గదా! ఆ! అన్నట్టు అడిగాను. ఆ! మా అన్నయ్య దగ్గరికి నేనెళ్ళేదాన్ని. ఎప్పుడన్నా హ్మ్. ఒకసారి వాక్యం వినాలే, నాకు దొరుకుతలేదు గదా, సత్యం అనేది, దేవుడనేది ఇంకా నేను వినాలి. దేని గురించి తెలుసుకోవాలంటే ఆ! అన్నయ్య దగ్గరికెళ్ళేది. వెళ్ళేదాన్ని. అవును. నైట్ బండికెళ్ళేదాన్ని. రాత్రి హ్మ్. ఆయనతో మాట్లాడుకునేది. ఆ! పొద్దున నేను మళ్ళా ట్రైన్‌కొచ్చేసేదాన్ని. మీకు దర్శనం కనబడ్డ దగ్గర నాకు నుంచి మీరు దర్శనం ప్రేయర్ చేసిన దగ్గర నుంచి డ్యాడీ మార్పు చెందే వరకు ఎన్ని సంవత్సరాలు అన్ని శ్రమల ఒక అనుభవించి సంవత్సరం పట్టింది. సంవత్సరం. ఒక సంవత్సరం. సంవత్సరం మీరు ఏడ్చుకుంటూనే దేవుని దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు. చాలా ఏడ్చేదాన్ని. ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేస్తుంది కావచ్చని దొంగతనంగా వచ్చారు. చేస్తున్నంటే ఒక కత్తి పట్టి నరికేసే లెక్కలు. అంత కోపం. ఆ! అంత దేవుడంటే చాలా వ్యతిరేకంగా. అంత భయంకరంగా ఉన్నా కూడా మీరు వ్యతిరేకంగా ఉండేది. ప్రార్థన ఉన్నా గాని మానపోయేది. ప్రార్థన మానలే. ఆ! ప్రార్థన చాటి కొద్దిసేపయినా గాని మంచాల పండుకొని దేవా అని ఏడ్చేదాన్ని. ఆ! అప్పుడు గూడా నాకు మంచినీళ్ళియ్యి, నాకు అన్నం పెట్టు అని పిలిచేవాడు. ఆ! అప్పుడు లేచి మళ్ళా మంచినీళ్ళిచ్చి, అన్నం పెట్టి అట్లా చేసి, ఏ రాత్రి పడితే ఆ రాత్రి కదిలిచ్చేవాడు. ప్రార్థన చేసుకుంటుంటే కదిలిచ్చేవాడు. ఆ! ఒక సైతాను నన్ను చాలా తొందర పెట్టి, చాలా హింసలు పెట్టేవాడు. ఓసారైతే బాగా చేసుకోవాలని అనుకుంటే, అక్కడ మందు మేజన్ ఉంటది. ఆ! మా ఇంటి దగ్గర ఒక మందు మేజుంటే కేకెట్ దగ్గర. అప్పుడు ఆ! కూర దినాలి, ఇప్పుడు లేదు గాని. ఆ! అక్కడికి ఒక 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 చూసేటానికి ఒక చెంబు తీసుకొని వెళ్ళి, అప్పుడు అంత దూరం వెళ్ళి అక్కడ కూర్చుండి, ఒంటరిగా కూర్చుండి, "ప్రభువా! ఈ పరిస్థితి ఎట్లా ప్రభువా? నాకెట్లా ప్రార్థన చేసుకుంటుంటే సమయం దొరుకుతలేదే. హ్మ్. నేను ఇక్కడ కూర్చుండి చేసుకుంటా" అని అక్కడ కూర్చుండి, ఒక బండ మీద కూర్చుండి చాలా ప్రార్థన చేసుకొని ఏడ్చి ఆ ఏడుపంతా ఏడుపే. ఆ! ఆ ఏడుపంతా కడుపులున్న ఏతంతా, కడుపులున్న బాధంతా ప్రార్థన చేసుకునే మనసంతా అక్కడ ఏడిసి, ఆ నీళ్ళు పారబోసి ఇంటికొచ్చేదాన్ని. హ్మ్. అట్లా సమయం.
అట్లా ప్రార్థన చేసుకోవడానికే బయటికెళ్ళేది. బయటికెళ్ళేదని. ఆ! ఇట్లా బాత్రూమ్‌లోకెళ్ళి అక్కడ కూర్చుండి ఏడిచి, ఏడిచి, ఏడిచి ఆ ఏడుపే ఇక ఆ! అంతే. అవ్వా! అది ఎంత రోదనంటే అది ఇప్పుడు చెప్తే మామూలుగా అనిపిస్తుంది ఆ! కానీ చాలా పరిస్థితి అప్పుడు ఏడుపంటే ఎట్లా నీళ్ళు పొయ్యేది కండ్లతోని ఆగకపోవసలు. ఎట్లా పోవా? ఏం జేయాలే పోవా? ఏ విధంగా మారాలి? చాలా ఏడ్చేదాన్ని. మారాలే, మారాలే. ఆయననొక్క మాట గూడా నేను ఇంట్లో గొడుతున్నాడు గానీ నా నోటి నుంచి నేనొక మాట మాట్లాడలేదు. హ్మ్. ఒక శాపనార్థనాలు గూడా పెట్టలేదు. బతకాలే, మంచిగుండాలే, దేవుని నామం గనపరచబడాలే. దేవుడు గొప్పవాడని అనుకోవాలి అందరూ. మా జీవితం ద్వారానే దేవుడు గొప్పవాడు అనుకోవాలే. హ్మ్. ఇక దేవుడు కనిపిస్తలేడు గానీ దేవుడు మా రూపంగా కనిపించాలే. మాలో నుంచి కనిపించాలని అదొక్క పట్టుదలతో బాగా ప్రార్థన హ్మ్. చేసుకునేదాన్ని. ఇక ప్రార్థన చేసుకుంటా అంటే ఇట్లా చేసుకుంటున్న చాలా సమయం దొరికేది గాదు. ఒక్క మాట రేడియోలో వినేదాన్ని. ఆ రేడియోలో ఒక మాట ఇని అదే మాటతోని నేను ప్రార్థన చేసుకుంటా హ్మ్. ఉండేదాన్ని. ఇక ఒకరోజు ఇప్పటికి 35 సంవత్సరాలయితుంది హ్మ్. దేవుడిని నమ్ముకొని. హ్మ్. ఇంకా ఇగ అట్లా ప్రార్థన చేస్తుంటంటే ఆ దినాల్లో ఆ యశమిత్రి నుంచి డ్యూటీ చేసి రాంగా 3 గంటలకు ఆ హ్మ్. కేకెట్ బాయ్ అని ఆ! ఉంటదంట. ఆ! అక్కడికి రాంగానే ఒక మెరుపులాగా వచ్చిందట. ఆ! డాడీ. మెరుపులాగా వచ్చి దాడికి ఆ! మెరుపులాగా వచ్చి ఆ మెరుపు కళ్ళకు కొట్టిందట. హ్మ్. అక్కడనే నిలబడిపోయిండట. కొద్దిసేపు నిలబడి ఇక నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా అని ఆ! అనుకుంటా వస్తున్నాడట. ఆ! అక్కడి నుంచి. హ్మ్. వచ్చి ఇంటికొచ్చినంక నేను యేసు ప్రభువుని నమ్ముకుందాం. మనం యేసు ప్రభువుని నమ్ముకుందాం అంటాండు. హ్మ్. యేసు ప్రభువుని నమ్ముకుందాం అంటే ఇంతవరకు దాకా నన్ను అమ్మ, నాన్న నమ్ముకుంటన్నావు, అన్నయ్య అవును. నమ్ముకుంటన్నావు. ఇప్పుడు నా దగ్గర నుంచి గూడా నువ్వు ఒకరోజు బాగా దేవుడిని నమ్మినావు. నీ దగ్గర ఈ దేవుడిని నమ్మినావు. నువ్వు సాటి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు హింసిస్తున్నావు. హ్మ్. ఇదేదో నన్ను ప్రశ్న చేస్తున్నాడు. నన్ను అడుగుతాన్నాడు. నేను నా నోట్ల నుంచి ఏమన్నా రావాలని కావచ్చు, కావాలన్నట్టు. గొడవ చేస్తామని కావచ్చని అవును. నేను మౌనంగా ఉండిపోయి నేనేమనలేదు. బాగా ఏడుస్తున్నాడు. ఏడిచి ఇంటికొచ్చి ఒక గంట సేపు ఏడిచి చేసి మన ఇంటికి ఎవరు రాకపోయినా మంచిదే. మనం యేసుప్రభువుని నమ్ముకుందాం. నిజమైన దేవుడు అని నాకు ఒళ్ళంతా మండుతుంది, మండుతుంది అని 7 సార్లు తానం చేసిండు. అవును. బాత్రూమ్‌లోకెళ్ళి 7 సార్లు తానం చేసుకుంటా వచ్చిండు. ఆ! ఇక అట్లా ఉన్నాంక ఒక రోజంతా గడిచినంక మనం దేవుడిని నమ్ముకుందాం. నిజంగా నేను చెప్తున్నానంటే అప్పుడు ఒక పాస్టర్‌ని పిలిపించి ఆ! ప్రార్థన చేపించిన. ప్రార్థన చేపిస్తే ఇక అప్పటినుంచి దేవుని కొరకు మంచిగా నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో మంచిగా సాక్షిగా భయపడ్డాడు. బాధ సేవ కొరకు, ఆత్మల కొరకు గొప్ప ప్రార్థన కష్టపడి మీదసలు. సంవత్సరం నుంచి ఒకటే ప్రార్థన, ఒకటే ఒక్కటంటే అంశం మీద ప్రార్థన చేసి, ఇంకా ఎక్కడికెళ్ళలేదు. నమ్మకం లేకుండా, దేవుడు అవును. ఇంకా యేస్తలేడనే అని లేకుండా కంటిన్యూషన్‌గా ప్రార్థన చేసిండ్రు. అవును. దేవుడు మీ ప్రార్థన అదే. గొప్పగా విన్నాడు. యేసయ్య దగ్గరికి కన్నీళ్ళెళ్ళినయి నాన్న. కన్నీళ్ళు విని అక్కడి దేవుని దగ్గరికి విని మొర దేవుడు ఆలకించి ఇక రక్షింపబడ్డాక ఇక సంతోషంగా నాకు సమయం దొరికిందంటే ప్రార్థనే. సమయం దొరికిందంటే ప్రార్థనే. ఆయన బయటికెళ్ళిండంటే ప్రార్థనే. 7 గంటలకు పోయేది. ఒక 9, 10 గంటలకొచ్చే వరకు గూడా నేను అప్పటిదాకా ప్రార్థన అవును. చేసుకుంటూనే ఉండేదాన్ని. ప్రార్థనే. ఇక దేవునితోనే నేను మాట్లాడడం. దేవునితోనే నేను గడపడం. ఇంకా నాకు సమయం అనేది ఇంకోరింటికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, వీళ్ళ మాట, వాళ్ళ మాట అని కాదు. ఆ! పిల్లలు గూడా కూలికెళ్ళేవాళ్ళు. ఆ! తలుపులు పెట్టుకొని ప్రార్థన చేసుకునేదాన్ని. ఒక డ్యాడీ నమ్ముకున్న తర్వాత పిల్లలు ఎట్లా అన్నవాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు ఎట్లా నమ్ముకున్నారు? డాడీ జూసి డాడీ మారిండు. ఇంత గొప్ప దేవుడని వాళ్ళు నమ్మినారు. ఆ! హ్మ్. డ్యాడీని అట్లా చూసి, ఇట్లా చూసేసరికి చూసే నమ్మిండ్రు. నమ్మిర్రిగ. మా బంధువులంతా చాలా మంది ఒక 10 కుటుంబాలొచ్చినాయి. డాడీ మార్పు చెందినంక ఈ సూత్తాం ఇదని. ఆ! నిజంగా ఈయన నమ్మిండా? ఈయన నమ్మిన దేవుడు గొప్పవాడని మా ఇంటికొచ్చి చూసి, కలిసి మాట్లాడిపోయినారు. ఆ! చుట్టుపక్కల వాళ్ళు గూడా కొట్టినప్పుడు చుట్టుపక్కల చూసిండ్రు. ఇప్పుడే చూసిండ్రు. మారినంక చూసిర్రు. అట్లా ఆళ్ళందరూ ఎట్లా ఆళ్ళందరూ సంతోషపడ్డారు. నీ దేవుడు గొప్పవాడు ప్రైజ్ అని చాలా అన్నారు. అంతకుముందేమో ఇక అట్లా రెడ్డిస్ గదా! అన్నట్టుగా అనేవాళ్ళు గానీ, ఇక మా అన్నయ్యలు మళ్ళ రెడ్డీస్ గూడా మీరు రెడ్డీస్ అయి నమ్ముకోవడం ఇదో చాలా అంటే ఆశ్చర్యం. చుట్టుపక్కల వాళ్ళు గూడా ఎట్లుంటదమ్మా? చాలా ఏమనేవారు? హ్మ్. దేవుడు చాలా గొప్పవాడు. మీలో చూస్తున్నాం దేవుడెక్కడున్నాడో తెలీదు గానీ, మీలో యేసుప్రభువుని చూస్తున్నాం. సుధాకర్ రెడ్డి మారిండంటే నిజమైన దేవుడు అని ఆ! చాలా మంది సాక్ష్యం ఇచ్చినారు. ఆ! చాలా మంది గూడా సంతోషించినారు. ఆ! మా చుట్టాలు గూడా వచ్చి 10 కుటుంబాలొచ్చి చూసి నిజంగా నమ్మిండాయనే, మారిండాయనే, నిజమేనా? ఇంత మారిండంటే ఆయనను జూసేత్తామని వచ్చి చూసిపోయినారు. ఆ! అట్లా దినాల్లో. రక్షించడమే గాకుండా ఆ! డ్యాడీ ద్వారా ఇంక అనేకులు ఆ! ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళ మనసును మార్చుకునే విధంగా దేవుడు చేసి అద్భుతంగా నిలబెట్టాడు. చేసి రక్షణలోకొచ్చిన తర్వాత మొదటి సువార్త ఎవరికి చేసిండ్రు? వాళ్ళు ఎట్లా నమ్ముకున్నారు? వారి గురించి కూడా మా ఇంటి పక్కకు ఒకామె ఉండేది. ఆమె గూడా చాలా అనారోగ్య పరిస్థితులు, చాలా కష్టాలు ఉండేది. ఆమె పిల్లలు బాగలేరు.
ఇక తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, "అక్క ఇగో ఈ నా కొడుకు బతికేతట్లేడు" అని చేతిలో పెట్టింది. ఇక నేను చాటుకు దేవుడిని నమ్ముకున్న. స్వస్థత మొదటి అది స్వస్థత దేవునిలో. నేను ఒంటరిగా ఉండి ఇంకెవ్వరికి తెలియకుండా ప్రార్థన చేస్తున్నా. అప్పటికి 6 నెలలయితుంది. 6 నెలలయితుంది. నేను ప్రార్థన చేసుకొని, "పవిల మరి నువ్వు నీ కొడుకుని తీసుకొచ్చి నా చేతిలో పెట్టినావు. నేనేం చేయలేను గానీ, ఒక నిజమైన దేవుడున్నాడు యేసు ప్రభు. నేను నీకే చెప్తున్నా. నీ కష్టంలో ఉండగా చెప్తున్నా. ఇంకెవ్వరికి నేను చెప్పలేదు. మా తల్లికి గూడా చెప్పలేను నీ దేవుడిని నమ్ముకున్నా అని. ఎవరి నోట ఏం బయటకొచ్చి ఏం జరుగుతదో నాకెంత మొదటి సువార్త అది ఆ! ఫస్ట్. ఫస్ట్ అని నీకే చెబుతున్నా" అని చెప్పి, మరి యేసుప్రభుని నమ్ముకున్నా. నేను ప్రార్థన చేస్తున్నా. మరి దేవుడిని నమ్ముకున్నా. నాకు అన్నయ్యకి తెలవదు, ఇంకెవరికి తెలవదు అని చెప్పిన. పక్కకే ఉంటది. ఆమెకు 4 పిల్లలు. ఆ పిల్లగాడిని తీసుకొచ్చి, ఆ పిల్లగాడు అనారోగ్యంగా ఉన్నాడు. బాగా సీరియస్‌గా ఉన్నాడు. ఆ దినాల్లో అంతా హాస్పిటల్ లేవు కదా బాగా. ఇక అంతా బతికేతట్లేడు. తీసుకొచ్చి నా చేతిలో పెట్టంగానే, "ఒక్కటే నా దగ్గర ఏమి లేదు. నేను ప్రార్థన చేస్తా. నువ్వు నమ్ము. నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావని" అన్నా. అని సిలువ నూనె తీసుకొచ్చి సిలువేసి నా చేతిలో పెట్టుకొని కన్నీళ్లతోని, "ఈ బిడ్డను బతికించకోవా, ఈ బిడ్డ బతికితే మరి తల్లి నమ్ముతాది. సూచక్రియలు మాతకార్యాలు చేస్తేనే నమ్ముతారని చెప్తుంది నీ వాక్యం. మరి ఈ సూచక్రియ జరగాలి యేసయ్య" అని నేను కన్నీళ్లతోని ఆ బాబుని చేతిలో ఉంచుకొని ప్రార్థన చేసిన. ఆ బాబు మంచిగా అయ్యి 1 గంట సేపటికి పాలు తాగి మంచిగా ఆడుకొని మంచిగా ఉన్నాడు. ఇప్పుడు కరీంనగర్‌లో జాబ్ చేస్తున్నాడు. 2 పిల్లలు. అది మొదటి కార్యం దేవుడు జరిగించాడు. దేవుని తెలుసుకున్న తర్వాత మామూలుగా మీరు బిలీవర్‌గా ఉండి దైవ సేవకులుగా మారాలనే ఆలోచన ఎట్లొచ్చింది మీకు? నేను ప్రార్థన చేసేదాన్ని. ఆ! ఇక డాడీ మరణంకి ఇంకా ప్రార్థన చేసేదాన్ని. హ్మ్. బాగా ప్రార్థన చేసేదాన్ని. దేవుడి సన్నిధిలో కూర్చుండి, "దేవా నన్ను రక్షించుకున్నావు. నన్ను బతికించినావు. నేను చనిపోయేదాన్నయితే నా పిల్లలు ఏమయ్యేదో, నేనేమైపోదో. మరి నన్ను రక్షించినావు. నేనేం చేయాలే నీ పని? నీ పని ఏంటిది ప్రభువా? నీ పని నాకు చెప్పు. నీ పని నేను చేస్తాను. నీ కొరకే నేను బతుకుతా." రోజు నేను గంటలు గంటలు పడి ఏడ్చేదాన్ని. ప్రార్థన చేసేదాన్ని. మీరు నా కోసం గొప్ప కార్యం చేసిర్రు. మీకోసం ఏం చేయాలని మీరు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టాను. అప్పటిదాకా డాడీ కోసం ప్రార్థన చేసిర్రు. చేసిన. ఇప్పుడు మీకోసం ఏం చేయాలని ప్రార్థన ఆ! చేస్తున్నారు. చేసిన. చేస్తే దేవుడు ఒక దినము నేను చేసి 1 గంటకు పండుకున్నా. పండుకున్నాక దర్శనంలో చాలా ప్రజలు, వేలాది మంది ప్రజలు వచ్చి దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళు అందరూ పశ్చాత్తాపపడి ఏడుస్తున్నారు. ఆ! నేను వాక్యం బోధించినట్టుగా అక్కడ దేవుడు చూపెట్టినాడు నాకు. ఆ! చూపెడితే లేచి చూసే వరకు అక్కడ అప్పుడు లేడు. డాడీ లేడు. హైదరాబాద్ పోయిండు. అన్నయ్య జాబ్ చేస్తున్నాడు అప్పుడు. ఆ! అయితే ఇక ఏం చేసినా ఆయన లేడు. లేచి కూర్చున్నా. కూర్చుండి ఒక గంట సేపు ఇది ఏంటిది కల నిజమా? ఆ! నేనేం సేవ చేసుడంటే ఏంది? జనాలేంది? అందరూ చాలా పశ్చాత్తాపపడి ఏడుస్తున్నారు, కొట్టుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి అర్థం కాకుండా పశ్చాత్తాపపడుతున్నారు. హ్మ్. దేవుని ఆత్మ అంతా వాళ్ళ మీద దిగొచ్చేసిందంట. దర్శనం చూపెట్టిండు. "యెహోవా ఇది నీ చిత్తమైతే జరిగించు యెహోవా. నీ చిత్తానికి నేనేం చేయలేను. హ్మ్. నేనైతే వట్టి మనిషినే కానీ నా వల్ల ఏం జరిగేది కాదు గానీ నువ్వు జరిగించే దేవుడవు. నీ చిత్తానుసారంగా జరిగించు ప్రభువా" అని ఇంకా ప్రార్థన చేసుడు మొదలుపెట్టినాను. ఆ! ఇక ప్రార్థన చేసుడు మొదలు పెడుతుంటాను. చేస్తుంటే ఇక నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. హ్మ్. పెద్దామె కరోనాలో ఆ! చనిపోయినది. ఆమె గొప్ప సేవ చేసినది. దేవుని పిలుపు అందుకొని దేవుని దగ్గరికెళ్ళినది. ఇక ఇక చిన్నమ్మాయి కూడా 2 పిల్లలు. పెద్దామెకు కూడా 2 పిల్లలు. హ్మ్. ఇక బాబు ఇక ఆయన జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్‌ల. ఆ! జాబ్ చేస్తుంటంటే ఇక నాకు ఈ జాబ్ కాదు దేవుని సేవ చేయాలని చాలా నేను ఏడుస్తున్నాను దేవుని దగ్గర. ఆ! ఒకరోజు 'సమర్పణ చేయి' అనే పాట విన్నాను మా ఇంటి దగ్గరనే. ఆ! పాట అంటే ప్రార్థన చేసేవాళ్ళం శనివారం. మీరు నేను అందరిని జరిపించేదాన్ని. జరిపించేవారు. ఆ! అన్నయ్యతో ఒక అన్నయ్య రాకముందే. రాకముందే 6, 7 కుటుంబాలొచ్చేది. ఆ! నేను శనివారం, ఆదివారం హ్మ్. జరిపించేదాన్ని. దేవుడిచ్చిన దర్శనం కొద్దీ మీరు దర్శనం స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసి ప్రార్థన చేస్తుంటంటే, ఇక 'సమర్పణ జయం' అనే పాట విని, "నిబిడల సేవకిత్తు" అని ఆ పాటలో ఉంటది. ఆ! నిజమే. అబ్రాము తన బిడ్డను ఒక్క కుమారుణ్ణి లేక లేక ఇచ్చిన ఆయనను బలిచ్చటానికి ఇష్టపడ్డాడు. హ్మ్. నా కొడుకుని బలి అడుగుతలేడు గదా! దేవుని సేవకు ఆ! నేనివ్వాలే అవును. అని ఒక్కనే సమర్పణ చేసి ప్రార్థన చేసిన. ప్రైజ్ టు గాడ్. ప్రార్థన చేసి ఇక ప్రార్థన హ్మ్. చేస్తున్నా. నా కొడుకుని తీసుకురా పోవ అంటే అప్పుడు ఏండి ఇట్లా ఫోన్‌లు లేవు. ఆ! ఏం లేవు. ఇట్లా ఫా కార్డ్ ఆ! పంపుడు. ఆ! పోస్ట్ ఇట్లా పంపేయడం. పోస్ట్‌లో ఆ! కార్డ్ రాసి పంపుడు. ఆ! మేము రాసిన కొద్దీ అటే ఉండుడు గానీ మళ్ళీ టచ్ చేయలేదు అప్పుడు. ఆ! ఆ దినాల్లో.
ఆ! ఇక ప్రార్థన చేస్తుంటే అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. నాన్న నువ్వు సేవ చేయాలి, నువ్వు సేవ చేయాలంటే, ఏందమ్మా నన్ను సేవ చేయమంటే నేను ఉద్యోగం చేస్తున్నాను. హ్మ్. ఎందుకు సేవ చేయాలి? సేవ అంటే ఏందనుకుంటున్నావమ్మా? మాటలు అనుకుంటున్నావా ఆ! అనంటే, మాటలైనా ఏదైనా దేవుడు గొప్పవాడు. మన డాడీని మార్చిన దేవుడు ఆ! గొప్పవాడు. ఆ! మనం దేవుని పని చేయాలి. ఇంకా మనం దేవుని రుణం ఎలా తీర్చుకుంటాం? ఆ! ఇదే మాట. ఆ! ఇదే మాట చెప్పిన. ఆ! దేవుని రుణం ఎలా తీర్చుకున్నాం? దేవుడు మనకు ఇంత రక్షణిచ్చిండు. అవును. ఇంత గొప్ప సంతోషం ఇచ్చిండు. అవును. ఎవ్వరు లేని భాగ్యం మనకిచ్చున్నాడు. ఈరోజు దేవుని సేవ చేస్తే మనం ఆయన రుణం తీర్చుకున్నట్టయితాం. ఆయన కొరకు మనం బతకాలే. నువ్వు ఉద్యోగం కాదు. నువ్వు సేవ చేయాలి. సేవ చేయాలి అనేదాన్ని. వస్తుంటంటే అంటుంటంటే అన్ని కల అమ్మ. నువ్వన్నీ అనుకుంటున్నావమ్మా. ఇవన్నీ జరగయమ్మా. నేను ఉద్యోగం చేసుకుంటాను. నేను బాగుంటున్నా కదమ్మా. నేను మంచిగానే ఉన్నా కదమ్మా. నీకేం బాధ కలిగిస్తలేను కదమ్మా. అంటే నేను అనుకునేది ఉద్యోగం కాదు. సేవ గొప్పది. ఇక డాడేమో అనుకునేవాడు కదా! ఆహ్, మంచిగా నా కొడుకు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా. హ్మ్. అందరూ అనేవాళ్ళు కదా! ఇంకేందయ్యా మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీరు సంపాదన హ్మ్. బాగున్నది. ఇద్దరు సంపాదిస్తున్నారు మంచిగా. నీ కొడుకు జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్‌లో అంటే ఎంత గొప్పదయ్యా! హ్మ్. అని వాళ్ళు చెప్తుంటే ఆయనకు బాగా సంతోషం. అదేగా ఉండే సంతోషంగా ఉండేది గానీ సేవ అనేది ఆయనకు లేదు. తెలీదు. ఆ! సేవకు ఇయ్యాలే, సేవ జేయాలనేది లేదు. నా హృదయంలో నేనే చెప్పుకుంటా, ప్రార్థన చేసుకుంటా అట్లనే చాలా ఏడ్చేదాన్ని. గంటలు, గంటలు ఏడ్చేదాన్ని. ఎలా తీసుకొస్తావో మేము ఒక లీటర్ అమ్మితే గూడా లీటర్‌కి జవాబు వత్తలేదు. నువ్వెలా తీసుకొస్తావో పవ్వా, నువ్వే తీసుకురావాలి సేవ జేయాలని. సేవ నేను చూడాలే. సేవ అనేది నేను చూడాలి నా కొడుకు జేసేది. అని చాలా ఏడ్చేదాన్ని. దేవుని దగ్గర చాలా పోరాడేదాన్ని. ఆ జవాబు వచ్చేంత వరకు గూడా నేను మరవకపోదు. ఒక సమయం గూడా నాకు ఖాళీ సమయం గూడా నేను వృధా చేసుకోకపోదు. ఒక హ్మ్. 10 నిమిషాలు గూడా వృధా చేసుకోకపోదు. అవును. అట్లా ప్రార్థన చేసేదాన్ని. అట్లా ఒక రోజు ఇగ 2 దర్శనాలు దేవుడు భయంకరమైన మరణాలు అన్నయ్యని హ్మ్. తప్పించి ఇగ ఆయన ఉద్యోగం రిజైన్ ఇచ్చి హ్మ్. ఇగ ఇప్పటికి కూడా సర్టిఫికేట్ ఉన్నది హ్మ్. ఉద్యోగం. ఆ! వచ్చేసి ఇగ సేవకొచ్చేసి ఇగ సేవ మంచిగా ఈ బాగానే లోకల్‌లో ఎంతమంది ఇద్దరు, ముగ్గురుంటే సరే ఒకరినిద్దాము, ఒక అంటారు. ఇద్దరిని వాడుకుందాం అంటారు. అనుకుంటారు. కానీ నేనట్లా మీకున్నది ఒక్కరే, ఒక్కరిని ఒక్కరినే దేవునికిచ్చి గాని దేవునిలో వాడబడాలని. అటు మళ్ళా జాబ్ చేస్తున్నా, చేస్తున్నాడు. ఏదో పనికి లేని వాళ్ళని గాకుండా కాకుండా మంచి జాబ్ జేసి, గొప్పగా ఉండి, మీకు డబ్బులిచ్చే వాళ్ళని దేవునికి ఇయ్యాలనేది గొప్ప అది. మనసు మీది. మీరిక్కడ ఇంటి దగ్గర ప్రార్థన చేసినప్పుడు డ్యాడీ ఉండి ప్రార్థన నడిపించేవాళ్ళామా? అంటే మీరొక్కరే నడిపించేవారా ఇంటి దగ్గర? ఎక్కడ? ఇంటి దగ్గర చేసినప్పుడు మన ప్రార్థన. ఇంటిది మన పాతింటి కన్నా? ఆ! పాదిరి. ఆ! న నడిపించేది. డ్యాడీ అప్పుడు అది బుధవారం మాకు బందుండేది. ఆ! ఇష్టముంది డ్యూటీలు. అవును. బుధవారం బందుండేది. ఆదివారం నాడేమో మీతో పాటు డ్యాడీ గూడా ఆ! ప్రార్థన నడిపిచ్చేది. నడిపిచ్చేది. ఆ! కొంచెం కానీ ఎట్లా అన్నయ్య మాత్రం ఆ! జాబులుండేదిగ. అట్లా హ్మ్. ఆ! ఉండేదట్లా. ఉండేది. ఓకే. ఇట్లా ప్రార్థన చేసుకునేవాళ్ళం ఇద్దరం. మరి చర్చికి వేరే అంటే చర్చికన్నా వెళ్ళలేదమ్మా మరి? మేమా? ఆ! వేరే వెళ్ళేవాళ్ళం. పాస్టమర్స్ మందిరం అని ఎబ్రిన్ చర్చ్ అని ఎక్కడమ్మా అది? ఇక్కడ పాలచెట్టు దగ్గర ఆ! ఉంటది. పాలచెట్టు దగ్గర. ఒక సంవత్సరం వెళ్ళాం. సంవత్సరం వెళ్లారు. ఆ! సంవత్సరం వెళ్ళాం. ఆ! ఎళ్తే ఇగ పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని నేను. హ్మ్. ఇగ డాడేమో డ్యూటీకి పోయేది. హ్మ్. ఇగ ఆయన డ్యూటీ ఆదివారం డ్యూటీ ఉండేది ఆ రోజు. ఆ! ఇగ డ్యూటీ చేయొద్దని నేను చాలా అనేదాన్ని. ఆదివారం ఆ! నువ్వు డ్యూటీ చర్చికి చేయొద్దు. రావాలనేది. చర్చికి రావాలని ఇగ అనేదాన్ని. ఇగ ఒక్కొక్కసారి అట్లా వచ్చేది. ఒక్కొక్కసారి ఇట్లా వచ్చేది. ఆ! అంతా ఇగ చేయాలి కదా డ్యూటీ అన్నట్టుగా ఉండేది. మీ దర్శనం మేరకు ఇగ మళ్ళా మీరు ఇంటి దగ్గరనే మీరు ప్రార్థనలు స్టార్ట్ జేయడం మొదలుపెట్టారు. మళ్ళా దర్శనం మేరకు ఇగ ప్రార్థన చేస్తుంటంటేనే ఇగ దేవుడు అనేక విషయాలలో ఇచ్చిండు. ఇక ఇంట్లో ప్రార్థన చేస్తుంటంటే చాలా కష్టం అయిపోతున్నది. ఆ! ఇక ఇరుకుటే స్థలమైంది. కూర్చుని పెడదామంటే స్థలము లేదు. ఆ! ఇక ఏడుస్తున్న దేవుని దగ్గర "ప్రభువా ఒక స్థలం కావాలి మందిరానికి. ఆ! మందిరం అనేది కట్టాలి ప్రభువా నా చేతులతోని. ఆ! నువ్వు చేసిన రుణం నేనెన్నడూ తీర్చుకోలేను. ఆ! నా వల్ల కానే కాదు. నీ భూమి మీద ఎంత రుణపడి నీకెంత నేను బతికినా నీ కొరకు ఎంత జీవితం జీవించినా నేను ఆ రోజే ఎప్పుడు నన్ను దేవుడు ఆహ్, దర్శించినాడో అప్పుడే నేను దేవా నేను నీకు సమర్పించుకుంటానే నా జీవితం ఆయన చేతిలో పెట్టేసిన అప్పుడే. ఆ! ఆ సమయంలో పెట్టేసిన ఆ! రాత్రి. మీ దర్శనం పెట్టేసి వచ్చిన రోజు. ఆ! దర్శనం వచ్చిన రోజే. ఇగ మందిరం స్థలం కావాలని చాలా ఏడ్చేదాన్ని. గంటలు, గంటలు ఏడ్చేదాన్ని. ఈ ఎన్ని నీళ్ళు పోయేదో ఏడుస్తుంటంటే, దేవా నాకొక మందిరం స్థలం ఇయ్యవా? ఒక మందిరం కట్టుకోవాలి యేసయ్య. నాకొక ఆశ ఉన్నది. ఈ ఇంటి దగ్గర జరిపితే ఇక్కడ వీళ్ళని కూర్చొనిబెట్టి, ఇట్లా కూర్చొనిబెట్టుడు కష్టమైపోతుంది పవ్వా! అని ఏడుస్తుంటంటే, ప్రార్థన చేస్తుంటంటే, ఇగ చాలా డబ్బులు ఉంచుకొని దగ్గర ఓ రూ. 1,00,000 దగ్గర పెట్టుకొని స్థలం కొరకు తిరుగుతుంటంటే ఎక్కడ స్థలం ఆ! దొరకలేదు. ఆ తినాల్లో. ఎన్నో తిరిగినాం మందమరి, ఇక్కడ బురదగూడెం దాకా, ఆ! అటు మార్కట్ దాకా, అటు బెల్లంపల్లి దాకా ఇయన్నీ తిరిగినాం ఆ! ఇద్దరం.
ఆ! ఆయన డ్యాడీ మీరిద్దరు ఆ! తిరిగారు. మేమిద్దరం. ఆ! మనం స్థలం కొనాలే, స్థలం కొనాలే. ఆ! ఏదన్నా చేయాలంటే చేసేవాడు. హ్మ్. ఏకే డ్యాడీ మారుమనసు పొందినప్పటి నుంచి మీతోని మీరు ఎట్లా అంటే అట్లా మీతోని వచ్చేవారు. ఈ పని చేయాలంటే చేసేవాడు. ఆ! ఇప్పుడు ఈ డబ్బులు లేవు. అయినా నువ్వు అప్పులు ఇచ్చినవైనా గాని నువ్వు కార్యం వెళ్ళదీయాలంటే తీసుకొచ్చేది. తీసుకొచ్చి ఎళ్ళదీసేవాడు. మీటింగులు పెట్టేవాళ్ళం మేము. ఆ! హ్మ్. 2 అన్నయ్య రోజులు. లేనప్పుడే. ఆ! అంటే అన్నయ్య ట్రైనింగ్ మినిస్ట్రీకి రాకుండా ఉన్నప్పుడు. ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు. మేము ఒక 5 సంవత్సరాలు చేసినాం. ఆ! డ్యాడీ మీరిద్దరు. ఆ! డాడీ నేను. ఆ! ఇగ అయితే స్థలం గురించి ఇక అక్కడ మందమరిలో ఇక అది మాధవరావు కొడుకు కిషన్ రావు అని ఆ! ఆయన ఉంటే ఆయన దగ్గర పోయి అడిగిండు. ఆ! అడిగితే ఆ స్థలాన్ని నేను ఒక 4, 5 సార్లు ఎళ్లి చూసిన. ఆ! కొనాలనా లేదా పోవా నీ ఇష్టము. నీ చిత్తం కావాలి. నేనేదో నాకు నా సబుద్ధితోని కొంటే అది మేలవునో, కీడవునో. ఆ! కానీ నీ చిత్తం కావాలని నేను 3 సంవత్సరాలు ఏడ్చిన స్థలం గురించి ఆ! ప్రార్థన చేస్తున్నా. మరని నేను ఒక 4 సార్లు ఎళ్లి చూస్తే ఆ స్థలం కొనాలనిపించింది. ఆ స్థలం కొన్నాం. ఆ స్థలం కొన్నాక ఒక మందిరం గూడా కట్టుకున్నాం. ఆ! కట్టం చేసి చాలా డబ్బులు చాలా ఇబ్బంది. ఆ! ఒక 5, 6 కుటుంబాలైతే వాళ్ళు ఆ! పేదోళ్ళు, అవును. అప్పులు, అవును. సమస్యలు, అవును. తిండికుండేది గాదు. బావి పని చేసేవాళ్ళే కానీ చాలా ఇబ్బందితోని అవును. దేవుని దగ్గరికొచ్చిండ్రు. మొదట మీరే గాబట్టి ఆ! ఏమన్నా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడే మీరు చర్చి స్థలం కొని కట్టిర్రంటే అదే. ఇక స్థలం అన్నయ్య ట్రైనింగ్‌లో ఉండంగానే మందిరం స్థలం కొన్నాం. అవును. మందిరం కట్టినాం. కట్టి హ్మ్. ఓపెనింగ్ గూడా జరిగించినాం. హ్మ్. అయితే ఇగ అట్లా చేస్తుంటంటే ఇక మళ్ళా పక్కకు ఇంకా స్థలం అమ్మిండ్రు. ఆ! అమ్ముతంటే ఆ స్థలం గూడా తీసుకోవాలి మనకు పక్కకున్నది అని మళ్ళీ అది గూడా తీసుకున్నాం. అది తీసుకున్నాక ఇంకా ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటంటే ఇంకా కావాలి గదా! ప్రభా! అని ఇంకా నేను ఈ ఈ 2 స్థలాలు అటుపక్క తీసుకున్నాక నేనొక మళ్ళా మేడారం ఇటు బొక్కలగుట్ట దాకా తిరిగినాం. ఆ! పోయిన 2004ల ఆ! 2024ల. ఆ! ఆ స్థలం ఒక 2 ఎకరాలు కొనుక్కుంటే మంచిగా అవును. 2 ఎకరాలైతే మంచిగా మంచిది. స్థలం అవును. ఉంటది. అవును. చాలా సేవ జరుగుతదని చాలా ఆశతోటి మే నెలల ఎండల ఆ! నేను బండి మీద ఎంతో దూరం వెళ్ళినాను. ఆ! ఈ స్థలం కొనకముందు. ఆ! ఇప్పుడు కొత్తది. ఆ! మొన్న కొన్న కొత్తది. కొత్త ఆ! స్థలం కొనకముందు ఒక 2 నెలలు తిరిగిన అన్నయ్యతోని. ఆ! చాలా తిరిగిన. ఎక్కడ స్థలం దొరకలేదు. ఎక్కడ మనకు మంచిగా అనుకూలంగా లేదు. ఆ! అది చాలా ఏం లేదు. నాన్న ఏం లేదు. మళ్ళీ అదే స్థలం కొందాం. అది అమ్ముతాం అంటారు పక్కకు. ఆ! నువ్వేం చేసైనా కొనాలి ఆ స్థలం అని మళ్ళా కరీంనగర్‌లో ఒక ప్లాట్ ఉంటే తీసేసి ఆ! ఆ స్థలం కొన్నాం. ఇప్పుడు నా ఆత్మకు తృప్తిగా ఉన్నది. ఆ! సంతోషంగా ఉన్నది. కానీ ఇంకా ఒక మందిరం కట్టాలని చాలా కోరికున్నది. ఆ! రాత్రి పగలు ఏడుస్తుంటే దేవా! మా పరిస్థితి అయితే చూస్తున్నావు. ఆ! మరి మా పరిస్థితి అయితే నువ్వు ఎరిగిన దేవుడవు. మా సంఘం పరిస్థితి కూడా ఎరిగిన దేవుడవు. నువ్వే సాయం చేయాలి. ఆ! నువ్వు ఏ విధంగా చేస్తావో, ఎలా కట్టిస్తావో మాకు తెలియదు గానీ నువ్వు కట్టిచ్చే దేవుడవు. హ్మ్. నా నామం ఇస్తూ నువ్వు అడుగు నేనిస్తాను. నీ నామం కొరకు నేను అడుగుతున్నా అని ప్రార్థన చేస్తున్నా. ఒక మందిరం కోరికున్నది బాగా ఆశ. హ్మ్. అది నేను చూడాలని ఉన్నది. నేను చూడాలని ఉంటే దేవుని కృప చూస్తా. తప్పకుండా చూస్తారమ్మ. మీరు అడిగిన ప్రతిదీ దేవుడు నెరవేర్చుకుంటూనే వచ్చిండు గదా! ఇది గూడా అద్భుతంగా జరిగిస్తారు. క్రియేట్ టవర్ గూడా ఆ! షిప్పింగ్‌లో ఇట్లా చేయడం, క్రియేట్ నేను టవర్ ఇక్కడ స్టార్ట్ చేసి ప్రార్థన చేస్తుంటంటే ఒక రూమ్ కట్టుకున్నా. చర్చి ముంగట చిన్నగా. అవును. రూమ్ కట్టుకొని ఆ రూమ్‌లో ప్రార్థన చేసేదాన్ని. ఆ ప్రార్థన చేస్తుంటంటే మీరొక్కరే చేద్దాం ఆ! అనుకున్నారు. ఒకదాన్నే చేస్తున్నా. ఒక్కదాన్నే. ఆ! చర్చిలో చేసేదాన్ని. నాన్న ఒక రూమ్ అయితే బాగుంటది. నువ్వు గూడా చేసుకోవచ్చు. మేము గూడా చేసుకోవచ్చు సేవలకచ్చినంక. ఆ! అనంటే ఆ ముందున్న రూమ్ ఇప్పుడు ముందర చర్చి ముంగట చర్చి ముందర. ఆ! ఆ! ఆ రూమ్ కట్టిన. ఆ రూమ్ కట్టి దాంట్లో ప్రార్థన చేసేదాన్ని. అన్నయ్య ఎళ్ళినప్పుడు అన్నయ్య చేసేవాడు. నేనొక్కదాన్నే ప్రార్థన చేసిన. చేసినంక ఇక టవరు ఇట్లా అందరం కలిసి చెయ్యాలే. ఇట్లా చేస్తే బాగుంటది మన సహోదరులు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? అంగలార్పు విద్య నేర్పు అంటుంది. ఆ! రోదన చేసే సిరులను ఆ! పిలువనంటుంది. దేవుని వాక్యం సరంగా మనం అంగలార్పు విద్య కావాలే. ఆ! మరి రోదన చేసే సిరులు కావాలి. ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చాలా అవసరం. ఆ! ప్రార్థనతో జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళు గూడా ప్రార్థన నేర్చుకోవాలి. వాళ్ళు గూడా చెయ్యాలే. అని ఇట్లా వాళ్ళని ఇక ఒక్కొక్కరిని ప్రోత్సహించి హ్మ్. ప్రార్థన మీతో పాటు జరిగిస్తున్నాం. అందరూ గూడా ప్రార్థన చేయాలని నాతోని గూడా చేస్తున్నారు. నాతోని గూడా వస్తున్నారు. ఆ! ఇక జరుగుతున్నది. ఇంట్లో ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? చర్చికి ఎట్లెళ్తారు? ఇదంతా ఎట్లా సాధ్యమైతుందసలు? అంతా సాధ్యమే. దేవుని బట్టి సాధ్యం. ఆ! దేవుని కృపను బట్టే సాధ్యం. ఆ! నేను 75 ఏండ్లుందిప్పుడు. ఆ! 75 అదే. సంవత్సరాలున్నా. అదే. ఇక దేవుని దేవుని కృపే. కృపే. దేవుని ఆ! కృపతోనే నేనెళ్తాను. ఆ! నాకు ఎంత కొంచెం నీరసంగున్నా గాని ఉదయకాలం మళ్ళా చాలా బలం ఉంటది. ఆ! చాలా సంతోషం ఉంటది.
ఇంకా ఆ సంతోషంతోనే నేను వెళ్తాను. అన్నం కూడా తినను. టిఫిన్‌లు కూడా ఏం చేయను. వెళ్తాను. వెళ్ళి 2కి మళ్ళా భోజనం చేస్తా. థియేటర్ కట్టిన తర్వాత అంటే ఎంతమంది ప్రార్థన చేస్తారమ్మా ఇప్పుడు మీతో పాటు? చాలా మంది చేస్తారు. చాలా మంది ఆ! ఉంటాం. చాలా మంది చేస్తాం. చక్కగా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఆ! వాళ్ళ జీవితాలు గూడా మేలు జరుగుతున్నాయి. ఆ! నాతోనొచ్చే సహోదరులు గూడా ఆ! వాళ్ళ కుటుంబాలకు గూడా మంచి ఆ! మేలు జరుగుతున్నాయి. ఆ! సుఖంగా బతుకుతున్నారు. ఆ! ఆ ప్రార్థన చాలా ప్రపంచానికి భారతపటం ఉంటది. ఒక భారతపటం ఆ! అన్ని దేశాలు ఆ! దాంట్లో పొందుపరుచున్నాయి. ఆ! అది యేసుకొని రోజు ముగించినంక అందరం ప్రార్థన చేసినంక ముగించే టైంలో చేతులుంచి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అధికారుల కొరకు, ప్రధానమంత్రి కొరకు, ముఖ్యమంత్రి కొరకు, రాష్ట్రపతి కొరకు, ఆ! ఇట్లా దేశ ప్రతిరోజు చేస్తా ప్రజల అంటారు. కొరకు ఎందరు ప్రజలున్నారో, మన భారతదేశం ఎంత జనాంగం ఉన్నదో ఆ! వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన ఆ! చేస్తాం. మీరు బైబిల్ ట్రైనింగ్‌కెళ్ళిరని అన్నట్టు గుర్తమ్మా? ఎళ్ళిర్రమ్మా మీరు? అంటే కొన్ని రోజులు ట్రైనింగ్ ఎళ్ళిన ఎళ్ళారు. అట్లే ఎట్లుండే అమ్మా అక్కడ అనుభవాలు ఎట్లుండేటి? అక్కడ అనుభవాలు ఇట్లా ఇక అక్కడ పరిచర్య చేసుడే బాగా. ఆ! హ్మ్. ఆ! ఆ అనుభవాలు ఇగ అంతా దేవుడు నేర్పిన అనుభవాలే కానీ అక్కడ ఆ! నాకు పరిచర్య. ఆ! అక్కడ పరిచర్య ఎట్లా చేసేది. చేయాలి? వంట చేసేదాన్ని. ఆ! అక్కడ వంటలు చేసి ఆ! అందరికి పెట్టేవాళ్ళం. ఆ! ఇంకా దేవుని సేవలు ఇంకా ఇంకా ఎట్లా దేవుని పడాలని సేవ ఇక నాకొకటే ఆశ ఉన్నది. చాలా సేవ ఇచ్చిన దర్శనం నెరవేర్చబడాలే. అది గొప్ప సేవ, గొప్ప దర్శనం. అనేక లక్షల మంది మరి దేవుని సన్నిధికి వచ్చినట్టుగా ఇంకొక మందిరం కట్టుకోవాలె. ఆ! అదొక ఆశ బాగున్నది. ఆ! ఏ ఆశలు ఉన్నా గాని అదొక మందిరం, చక్కటి మందిరం, అందమైన మందిరం. అనేకులు ఇప్పుడు మీరు దర్శించి స్టార్టింగ్ మీరు కట్టిన మందిరమే ఉన్నదా? లేకపోతే పెంచుకుంటూ వచ్చిర్రా అమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి? పెంచుకుంటొచ్చాం. ఎన్ని సార్ల 2 సార్లు పెంచినాం. ఆ! ఇంకొకసారి ఇప్పుడు కొత్తగా ఆ! మళ్ళొకటి మార్చి కట్టాలని ఉన్నది. ఆ! అనేది జీవితంలో ఉన్నప్పుడు చాలా డ్యాడీ తాగేవాడు. హ్మ్. ఇప్పుడు గుర్తు చేసుకుంటాడా డ్యాడీ నేను ఇట్లుండే గదా! అట్లుండే గదా! అని గుర్తు చేస్తా అంటాడా డ్యాడీ? గుర్తు చేయడు గానీ, నేను గుర్తు చేస్తాంట. నేను గుర్తు చేసేదాన్ని. ఆ! చాలా ఊర్లలో ఉన్నప్పుడు ఒకాయనే వ్యవసాయం చేసుకునేవాళ్ళం గదా! అప్పుడు దేవుని నమ్మకం ముందు హ్మ్. అయితే ఒకాయన ఉండి "దొరా మరి ఎడ్లు మట్ల మీద ఉన్నాయి గదా! అయ్యో! అవి దానికి గడ్డి లేదు, ఏమి లేదు గదా!" అనంటే, "నువ్వు నాకు చెప్పేటోనివారా" అని చాలా కొట్టిండు ఆయనను. హ్మ్. అన్నందుకే. చాలా ఎంత బొరుచుకుంటే చాలా కొట్టిండు. ఆ! బాగా ఏ ఏమనలే గంతే మాట అన్నాడట అన్నందుకే. ఇక మళ్ళొకసారి అక్కడ గర్వీల పెళ్లి ఉండంగానే ఒక వాళ్ళు ఓడేటి నుంచి పెళ్లి చేసుకుంటానికి ఇటు ఆహ్, అది దుబ్బాలని ఉంటది. ఆ! ఇటు ఆ! ఆ దుబ్బాలకు పోతున్నారట. పోతుంటంటే ఇక మీరు ఎవరని అడిగిండట. ఆ! మేము దొరలము అన్నారట. హ్మ్. మేము దొరలము అనంటే నేనే దొరనైతి. మమ్మల్ని దొర అని పిలుస్తారు అక్కడ. ఆ! ఆ! ఇప్పుడు మొన్న మా బావ చనిపోయినప్పుడు గూడా ఆ! సుధాకర్ రెడ్డి దొరొచ్చిండట. ఆ! భాగ్యవ దొరసానొచ్చిందట. ఆ! చూడాలని చాలా మంది దారుల పొంటి నిలుసున్నారు. ఆ! మమ్మల్ని చూడటానికి. హ్మ్. ఎట్లైనా వాళ్ళ అన్నయ్య చనిపోయిండు గదా! వస్తారు వాళ్ళు అవును. తప్పకుండా అని హ్మ్. అట్లున్నారు. అట్లుంటే అట్లన్నందుకు బాగా కొట్టిండట. ఆ! ఇక ఆయన ఇంకా బతికిండా ఏమైందో తెలీదు గానీ అంత కొట్టుడు కొట్టిండట. హ్మ్. ఎవ్వరు ఎదురు మాట్లాడేవాళ్ళు గాదు. ఎవరికి ఎదురు మేమే దొరలం గదా! మేమే అన్నీ గదా! వతనంతా మాదే కదా! పటువారిగిరి, పోలీసు వతనం అన్నీ మాయే కాబట్టి ఇక అందరూ భయపడేవాళ్ళు. ఆ! మాటలకు ఎదిరిచ్చేవాళ్ళు కాదు. అంత చేసేవాడు. ఆ! మీ జీవితం ప్రతీది అద్భుతమే. మీకు గుర్తున్నది ఇంకా కొన్ని ఏదన్నా మంచి అద్భుత కార్యాలు దేవుడు చేసినయి కొన్ని చెప్పండి? ఒకరోజు ప్రార్థన చేస్తున్నాం. మా ఇంటి దగ్గర సేవ జరుగుతున్నది. ఆ! పొద్దున శనివారం నైటు, ఆదివారం పొద్దున 4 గంటలకు ప్రార్థన చేసుకుంటున్నా. నేను ప్రార్థన చేసుకుంటున్నా. సడెన్‌గా డాడీకి నొప్పొచ్చి నొప్పితోని తల్లడిల్లుతున్నాడు. ఆ! నేను ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుంటుంటే అది ప్రార్థనలే దర్శనంలో నాకు డాడీ చనిపోయినట్టుగా ఆ! దర్శనం కనిపిస్తున్నది. ఆ! ఈ దర్శనం కనిపిస్తుంటే దర్శనం చూసి దెప్పున కళ్ళు తెరిచి చూసే వరకు మంచంలో చాలా పానం పోయినంతటికనే కొట్టుకులాడుతున్నాడు. ఆ! అయ్యో! యెహోవా ఏంది? ఏం చేసుడు? ఇప్పుడు ఆదివారం ఉదయకాలం హ్మ్. నీ దినము, పరిశుద్ధ దినం ఈ దినం. ఈయనేమో ఇట్లా చేస్తున్నాడు. దర్శనం ఇట్లా కనిపించింది. ఆ! ఇలా జరుగుద్దా ఏందని చాలా భయపడ్డా. ఆ! భయపడి అవ్వా! నేనేం జేయాలి ఇప్పుడు? మేమే ఇద్దరం ఉన్నాం. ఆ! ఏం జేయాలి ఇప్పుడు? 4 అయితుంది. తెల్లారంగా 4 అయితుంది. శనివారం
రాత్రి తెల్లారంగా ఆదివారం ఆదివారం. అన్నట్టుగా. అయితే నేనేం జేయాలి ప్రభువా! ఇప్పుడు సూతిలో దర్శనం ఇలా కనిపిస్తుంది. అబద్ధం అట్లున్నదని నేను నూనె తీసుకొని సిలువేసి ప్రభువా! హిజ్కియా అనే భక్తుడు ఆయనే మరణం వస్తుందని తెలిసినప్పుడు గోడ తట్టు ముఖం దింపుకొని చాలా ఏడ్చి ప్రభువా! నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అప్పుడు మళ్ళా నీవు 15 ఏళ్ల ఆయుస్సు ఇచ్చినావు. ప్రభువా! యేసయ్య మేము ఇంకా నీ సేవ చేయాలయ్యా! నీ కొరకు మేము బతకాలయ్యా! మరి మరణం ఇలా కనిపిస్తుంది. ఈ టైంలో నేనైతే ఏం చేయలేనయ్యా! అని బాగా ఏడ్చినిగ. ఆ తల మీద చెయ్యి పెట్టి పండుకొనున్నాడు. బాగా కొట్టుకుతుంటాడు. కొట్టులాడుతున్నాడు బాగా మంచంలా. ఎవ్వరు ఆయనను ఆపుదామంటే ఆపే అంత లేకుండా తల్లడిల్లిపోతాడు. బతక, బతక, బతక అని కడుపు నొప్పి. ఆ! ఆ ఇచ్చినోళ్ళే సిలువేసి ప్రార్థన చేసి బాగా ఏడ్చిన. ఆ! ఏడిచినంక ఒక 10 నిమిషాలకు నొప్పి తక్కువై మంచిగయి ఆ! మళ్ళా ఆరాధనలో కూర్చున్నాడు. ఆ! అట్లనే హాస్పిటల్‌కి ఏమి వెళ్ళలేదిగ. ఏం హాస్పిటల్‌కెళ్ళలే ఏం లేదు. ఇప్పటికి దేవుడు సజీవంగా ఉంచిండు. 90 ఏళ్ల వయసున్నది. మంచిగున్నాడు. ఆరోగ్యంగున్నాడు. దేవుని సన్నిధంటే ఆశతో ఉంటాడు చాలా. దేవుని సన్నిధంటే బాగా ఆ! ఇష్టం. ఆ! అది. మీరింత వయసులో గూడా దేవుని కోసం ఇంత ప్రయాసపడతారు. ప్రతి దేవుడు ఎప్పుడు మీకు వీలున్నప్పుడల్లా భోజనాలు పెడతా ఉంటారు చర్చిల. ఎట్లా అంటే ఆకలితోనొచ్చే వారికి ఆకలనేది ఆత్మీయ ఆహారం, శరీరాహారం. ఆత్మకు వాక్యం అందిస్తున్నాం. శరీరానికి గూడా భోజనం పెట్టాలి గదా! అవును. పెడితే మంచిగా ఉంటారు గదా! ఆరోగ్యంగా ఉంటారు గదా! ఆ! దాంతోనే పెడతాను. నాకు నేనెప్పుడు చూసినా గూడా అనిపిస్తా ఉంటది. ఇప్పుడు మీతో పాటు అంటే విశ్వాసులు ఉంటారు గదా! వాళ్ళందరూ పెట్టొచ్చు కదా! మీరెందుకు పెడతారు అని అనుకుంటా నేనసలు. మీరెందుకమ్మా అంత కష్టపడి మీరే పెడతా అంటారు. నేనే పెట్టాలనిపిస్తది. నేనే పెట్టాలే, నేనే కష్టపడాలే. వాళ్ళు మంచిగుండాలే, ఆరోగ్యంగుండాలే, వాళ్ళు సంతోషంగా వెళ్ళాలి. దేవుని దగ్గరికొచ్చిండ్రంటే దేవుని సన్నిధిలో సంతోషంగా వెళ్ళాలే. వాక్యం చెప్పి పంపిత్తామనుకో, అవును. వాళ్ళకి ఆ కడుపులో ఆకలైపోయి వాళ్ళు ఇసుకుంటారేమో, కొంచెమన్నా మనసు బాధ పెట్టుకున్న దేవుని సన్నిధి వాళ్ళకు అంత ఉండదు గదా! అవును. అన్నట్టుగా అట్లా భోజనాలు పెట్టుడు చాలా ఇష్టము. అవును. నేను చాలా ఎవ్వరికన్నా పెట్టుడు అంటే నాకు చాలా ఇష్టం. ఆ! నేను తినను గానీ, చాలా పెట్టటానికి ఎంత మంచి మనసుతో పెడతాను. ఆ! నిండు మనసుతో వాళ్ళు నేను తినకపోతే ప్రతిసారి చూస్తా ఉంటా. ఆ! మీతోనుంటారు గదా! వాళ్ళే పెట్టొచ్చు గదా! మీరే ఎందుకు పెడతారని నాకనిపిస్తా ఉంటది. ఆ! పెట్టాలి నా చేత పెట్టాలి నేను. ఆ! నువ్వు బతికినంత కాలం ఆయన పని జేయాలె. హ్మ్. నన్ను దేవుడు పిలుచుకుంటే నేను పెట్టలేను గదా! వాళ్ళే పెడతారు గదా! వాళ్ళ తర్వాత అన్నట్టుగా పెడతా. అంటే ఓపిక లేకపోయినా ఆ! అట్లుంటది. అది మీకెంత అనారోగ్యం ఉన్నా గూడా పెడతా అంటారు. నాకు పరీక్ష అనారోగ్యం అనేది గాకుండా లేదు. అనారోగ్యం అనేది లేదు. ఆ! దేవుని దయని బట్టి బాగుంటా. మొత్తం మారు మనసు పొంది, ఆ కుటుంబాన్నంతా నడిపించి, ఇంత గొప్పగా మీరు గాకుండా ఇంకా అనేక కుటుంబాలను రక్షణలోకి నడిపించాలనే గొప్ప ఆలోచన మీది గదా! ఈ సాతాను ప్రభావితం చేత ఉన్న ఈ ప్రజలని దేవుని వైపు తిప్పే ఈ క్రమంల సాతాను మిమ్మల్ని ఎట్లా ఎమ్మడించేవాడు? మిమ్మల్ని ఎట్లా వెనుకకు లాగేవాడు? శోధనలు, కష్టాలు, హింసలు, బాధలు, మనసులు చాలా వచ్చేది గానీ అవన్నీ లెక్క చేయపోదు. ఆ! అవన్నీ నేను ఆలోచించకపోతే ఎవరనుకుంటే వాళ్ళనుకోని అంతా దేవుడే చూసుకుంటాడు. మనం జేసేది దేవుని పని. ఒకరోజు గాకుండా ఒకరోజు వాళ్ళే తెలుసుకుంటారు. ఆ! వాళ్ళకే అర్థమైద్ది ఆ! దేవుని గురించి ఆ! అని అట్లా హ్మ్. పట్టించుకోపోదు. ఎవరేమన్నాగా పట్టించుకోపోదు. ఏ బాధొచ్చినా పట్టించుకోపోదు. ఏ కష్టం వచ్చినా పట్టించుకోపోదు. ఏది ఇచ్చినా అంతా దేవుడే ఉన్నాడు గదా! అని దేవుని సన్నిధిలోనే సాగిపోయేదాన్ని. ఆ! ఏ బాధ రాని, ఎవ్వరేమనని, ఎవ్వరు ఏ కష్టపెట్టినా, ఎవ్వరు ఏ బాధ పెట్టినా ప్రార్థన చేసేదాన్ని. ఒక ప్రార్థనే. ఆ! ఆ ప్రార్థనే నన్ను ఎంత బలం నింపి అవన్నీ మర్చిపోయేతట్టు చేసేది. ఇన్ని కొట్టేది కదా డాడీ. హ్మ్. మళ్ళా నేను ప్రేమతోని ఆ! ఎంతో ప్రేమతోని నేనన్నీ మర్చిపోయి, ఇక మంచిగుండాలే గదా! ఈయన ఆరోగ్యంగుండాలే, ఈయన క్షేమంగుండాలే, దేవుని పని జేయాలే, దేవుని కొరకు బతకాలే మేము అనేది చాలా ఆయనకు ఆరోగ్యం జూసుకునేదాన్ని. ఆయన గురించి చాలా ప్రేమగా చూసుకునేదాన్ని. ఆ! ఈరోజు వరకు గూడా అదే ప్రేమతో ప్రేమట సమస్తాన్ని కప్పుతదన్నట్టుగా ఆ ప్రేమే వాళ్ళను ఎవరేమన్నా గూడా మేము ప్రేమ చూపించాలి. ఎవరేమనుకున్నా మనం ప్రేమించాలి. ఆ! మన ప్రేమతోని వాళ్ళు మారిపోతారు. ఆ! అని అదొక్కటే నేను నేర్చుకున్నాను. నా ప్రేమ వారికివ్వాలి. ఆ! వాళ్ళ ప్రేమ గాదు. నా ఆ! ప్రేమ వాళ్ళకిస్తే వాళ్ళు బాగయితారు ఆ! అనేదే ఉద్దేశ్యం నాది. మీరేమన్నా అన్నా గూడా వాళ్ళ వెనక అడిగేయచ్చని దేవుడిని వేసిన పట్టుకొని ఉండాలన్నట్టు వేసిన వాళ్ళేమైనా బాధపడ్డా, వాళ్ళ ఇంట్లో ఏమైనా బాధ పెట్టుకున్నా, వాళ్ళ శరీర సంబంధం గాని, సాతాను శోధనలు గాని వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని ఆదరించి, వాళ్ళని పలకరించి, హ్మ్. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, రావాలి, చేయాలి, దేవుడు గొప్పవాడు. మనం ఆ! ఒకప్పుడు ఎట్లుంటివి, ఏ ఆ! స్థితిలో ఉంటివి ఆ! అని చెప్పి
వెళ్ళేదాన్ని. దేవుని విడివద్దని, వాళ్ళ జీవితాలు బాగుండదని మళ్ళీ మీరు వెళ్ళి బాగుండాలని ఆ, వెళ్ళేదాన్ని. ఇళ్ళకి వెళ్ళేదాన్ని. ఎవరైనా రాకపోతే, ఎవరైనా బాధపడితే, ఎవరన్నా అనారోగ్యంగా ఉంటే, ఇంట్లో ఎవరైనా కొంచెం చిన్న చిన్నగా గొడవలు వాళ్ళు ఏమైనా బాధపడ్డా మళ్ళీ మీరే వెళ్ళి వెళ్ళి మళ్ళీ నేనే మీరే వెళ్ళేది. నేనే వెళ్ళి, నేనే మాట్లాడేది, నేనే వాళ్ళను ఇక వాళ్ళు మంచిగా అయిపోతారు. మాట్లాడి ప్రార్థన చేస్తే మంచిగా అయిపోతారు. అట్లా తిరిగేదాన్ని. చాలా కాలినడకతోని ఎక్కువ తిరిగి సువార్త చేసిన దినాలున్నాయి. అనేకుల కొరకు ప్రార్థన చేసిన దినాలున్నాయి. అనేకులు అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేసిన దినాలున్నాయి. ఇట్లా అబ్బా! రెడ్డమ్మ వచ్చింది గదా! ఇంత నమ్ముకొని ఇంత చెప్తుంది గదా! ఇంత మంచి మాటలు చెప్తుంది. నేను కూడా నమ్ముకోవాలి అన్నట్టుగా వాళ్ళు అట్లా అట్లా ఆకర్షించేవాళ్ళు. ఒకటి డాడీ మారేదాకా డాడీ మారాలని ప్రార్థించారు. డాడీ మారిన తర్వాత దేవుని సేవ చేయాలని ప్రార్థనిస్తారు ఇక. దేవుని సేవ చేయాలని ప్రార్థన చేసిన. దేవుని సేవ చేయాలని ప్రార్థన చేస్తున్నా. జైపాలయ సేవ చేయాలని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఢిల్లీపై ప్రార్థన చేయను. మూడో తరానికి ఢిల్లీపై ప్రార్థన చేయాలి. ఢిల్లీపై సేవ చేయాలని ప్రార్థన చేస్తున్నా. ఇట్లా యేసుకు వచ్చేంత వరకు ఈ సేవ వర్ధిల్లుకుంటా డాడీ మారాలని ప్రార్థించి డాడీ మారి తర్వాత జయపురన్న కూడా మారి తర్వాత ఇప్పుడు దిలీప్ నిశాంత్ కూడా పాటలు పాడతాను. మీకు ఎట్లా సంతోషంగా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది అంటే ఇంకా దేవునిలో వాడవాడు చాలా సంతోషం. ఇంకా వాడబడాలి, ఇంకా వాడబడాలి, ఇంకా తరం నడవాలి. ఇది ఒకటే ప్రార్థన చేస్తాను. దేవా నువ్వు వచ్చేంత వరకు ఈ సేవ నిలిచి ఉండాలి, ఈ ఆత్మలు ఫలించాలి. అదొకటే కోరిక. ఇంకా దేవుని పరిచయలకి ఇంతే అంతే అని సంతృప్తి ఉండదు. ఎంత వీలైతే అంత చేయాలి. వీళ్ళు పాటలు పాడుతుంటే వాడబడుతున్నారు దేవుడు అని అదొక తృప్తి. కానీ ఇక ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా నడవాలి, ఇంకా పరిచర్య ఎక్కువ కావాలి. హైదరాబాద్ పోయొచ్చినాక కూడా నాకు అలసట అనిపించేది. అంత హైదరాబాద్ పోతా కదా, ఆ కూర్చుంటానికి కూడా ప్రయాణం చాలా కష్టంగా ఉంటది. అయినప్పటికైనా నేను మళ్ళీ పొద్దున్న లేచి నేను మళ్ళీ చర్చికి ముందుగానే వచ్చేసాను. కరీంనగర్కి వెళ్ళిన కానీ కరీంనగర్ ప్రార్థన కూడా అక్కడ నుంచి రాత్రి 12 గంటలకు వస్తాం. పొద్దున వల్ల ఆరాధనకు వల్ల అందుకుంటాను. నాకు టైం అనేది వృధా చేయబుద్ధి కాదు, సమయం అనేది వ్యర్థం చేయద్దు. సమయం సద్వినియోగపరచుకోమంటుంది దేవుని వాక్కు. దినములు చెడ్డయ్యాక సమయం పోనీయకు. ఆ సమయం పోనీయననే జీవితం నాకు ఆశ కలిగి ఉన్నది. ఆ ఆశ నన్ను నడిపిస్తున్నది. అలాగే అన్నయ్య గురించి, అక్క గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి. మరి కొడుకు, 3 పిల్లలు. ఒక ఆయన దిలీప్, ఆయన నిశాంత్, నిఖిత. ఇప్పుడు మనవడు బీటెక్ చేస్తున్నాడు. దేవుని సేవ అంటే వాళ్ళకు కూడా నాతో పాటు మా పిల్లలు కూడా, కొడుకు పిల్లలు కూడా చాలా భక్తిలో ఉంటారు. వాళ్ళు కూడా మంచి భక్తిలో ఎదుగుతున్నారు. దేవుని పని అంటే, దేవుని కార్యాలంటే వాళ్ళు ఆసక్తితో ఉంటారు. కోడలు కూడా చాలా మంచి కోడలు. మంచి దేవుడిచ్చిన వరం చాలా మంచిది. సేవ కొరకు చాలా ప్రయాసపడుతుంది, ప్రార్థన చేస్తుంది. ఆమె కూడా చాలా సేవ వారాలు, సేవా కార్యక్రమాలు మంచిగా ఇట్లా జరిగించాలి, మనం ఇట్లా చేయాలన్నట్టుగా, ఇట్లా పేట వరకు చీరలు పెట్టాలన్నట్టు. ఎదువరాన్లకు ఇట్లా వాళ్ళు ఎదువరాన్లు కదా, వాళ్ళు పాపం వాళ్ళకు ఎవరు భర్త ఉంటే కొనేవాళ్ళు కదా అని వాళ్ళకు చీరలు ఇవ్వడం, ఇట్లా ఇవన్నీ ఆమె కార్యక్రమాలు ఆమె తీసుకుంటది. ఇవన్నీ చాలా మంచి ఆమె. మంచి కోడలు దొరికింది. మంచిగా దేవుడు అన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. సమకూర్చి జరిగిస్తున్నట్టుగా జరిగిస్తున్నాడు దేవుడు. ఇంటి దగ్గర ప్రార్థన జరిగేటప్పుడు అమ్మ చెప్పేది నాకేం అసలు నేను చిన్నగా ఉండే కదా, నాకు అసలు ఏం గుర్తులేదు. దేవుడు నమ్ముకున్నది, హిందువులో ఉన్నది అసలు నాకు ఏం గుర్తులేదు. ఇంటి దగ్గర మీరు ప్రార్థన జరిగించేటప్పుడు అమ్మ మీ దగ్గర తీసుకొచ్చింది అన్నది. మీకు ఎట్లా గుర్తుంది అసలు మేము వచ్చింది అప్పుడు అంతా మేము ఎట్లుండే, దాని గురించి ఒకసారి చెప్పండి. చిన్నగా ఉంటున్నప్పుడు ఒక 3-4 సంవత్సరాలు ఉన్నట్టున్నారు పిల్లలు. ఇక అమ్మ తీసుకొని వచ్చింది శనివారం రోజు. మన ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, శనివారం ఉపవాస ప్రార్థన. తీసుకొని వచ్చేసి చాలా బాధతో దుఃఖంతో వచ్చేసింది. ఇక నేను ఎవరైనా రాగానే చాలా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నాకు ఆ మనసు, వాళ్ళు రావాలి, నా దగ్గరికి రావాలి, మాట్లాడాలి, వాళ్ళతే నేను పోతా ఏందని మనసు ఉండే. చాలా నేను తగ్గించుకొని అయ్యో వచ్చిండ్రు కదా అని చాలా ఆప్యాయతతోని వెళ్తాను ఏ వ్యక్తి దగ్గరికి. ఇప్పటికి కూడా వాళ్ళు రాగానే నేను అక్కడ ఎదుర్కొంటాను పోయి. అంత అట్లుంటది నా మనసు. అయితే రాగానే ఇట్లా ఎత్తుకొని వచ్చేసింది. విజయ్ ఒక బాబుని ఎత్తుకున్నది, అమ్మాయి ఒక బాబుని ఎత్తుకున్నారు. ఇద్దరిని బొబ్బులు నేను వచ్చేసినోళ్ళే. ఇక రాగానే సంతోషంగా నేను ఎదురుగా పోయినా. పొంగని నా చేతులు పెట్టి, బొబ్బులు నా చేతులు పెట్టి ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు రా, ఏడవకురా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇక విజయ్ చెప్పింది ఇట్లా పిల్లలు బాగాలేరు, ఆరోగ్యంగా బాగా హాస్పిటల్ తిరిగిండ్రు, ఎన్నెన్నో చేసిండ్రు,
వాళ్ళకి ఆరోగ్యం లేదు. నువ్వు రా, ఇక్కడ అమ్మ ఉంటది, ప్రార్థన చేస్తది, మంచిగా అయితారని చెప్పింది. అని ఆమె చెప్పింది. చెప్పంగానే ఏం పర్వాలేదురా, దేవుని దగ్గరకొచ్చినావు సంతోషంగా నువ్వు. అసలు ఇక నీ ఏడుపు లేదు, సంతోషం నీకుంటది ఇక. ఈ దుఃఖవంతమైంది ఇక నువ్వు గొప్ప భాగ్యం పొందుకున్నట్టని తీసుకొని దగ్గర ఎత్తుకొని ఇక వాక్యం చెప్పి పాటలు పాడి నేనే ఆ శనివారం ఇక వాళ్ళకు వంట చేసి తినబెట్టిన. ప్రార్థన చేసి తింటారా అన్నం తోడు అని ఇద్దరికి తినబెట్టిన. ఇక అన్నం పెట్టిన కలిపి ఇచ్చిన, నువ్వు తిన్నావు, తమ్ముడు తినబెట్టిన. ఇక ఆ రోజు ఇక ఆరోగ్యం వచ్చేసింది, మంచిగా ఉన్నారు. ఇక దేవుడు ఇంత గొప్పగా నిలబెట్టాడు. మీరు ఆ రోజు ప్రార్థించే ప్రార్థన బట్టే మీకు అది ఆయన కృప, ఇదంతా జరిగించేదంతా ఆయన కేవలం అదే దాన్ని. పరిశుద్ధుడా నీ పాదముల కొందనాలు, సూత్రాలు, స్తుతులు ప్రభువా. గొప్ప దేవుడవు తండ్రి, దేవా నీకు వందనాలు తండ్రి. అనేక సంవత్సరాలుగా ప్రభువా, దేవా మరి తండ్రి సాక్ష్యం గురించి ప్రభువా ఎంతో మరి తండ్రి కనిపెట్టుకొని ఉన్నాం కానీ తండ్రి నీ కృప ఈ దినం ఉన్నది ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా గొప్ప దేవుడు అయ్యా. విన్నయ్య కన్నయ్య సాక్ష్యం ఇవ్వన్నావు తండ్రి, విన్నయ్య కన్నయ్య సాక్ష్యం ఇచ్చున్నాను ప్రభా. సహాయం తెచ్చు. కాంతిని కూడా ప్రభా ఎవరి కాలం ముందు బిడ్డలు ప్రఖ్యాచుకున్నావు దేవా. సమాసముల బిడ్డలు సజీవంగా ఆరోగ్యంగా వచ్చిపో దేవా. ఒకరైన గొప్ప భాగ్యం ఇచ్చున్నావు, తన సేవలో వాడుకుంటున్నావు ఏసయ్య. ఈ టిబు సనాలు దీవించేసయ్యా తండ్రి, ఈ పొగ్గమంతా దీవించేసయ్యా. అనేకులు వచ్చి ఇంకా మేలు పొందుకోవాలి ఏసయ్య. ఈ కార్యం జరిగించేసయ్యా, అంచెలంచెలుగా వర్ధిల్ల చేసి నీ కార్యాలు జరిగించి దీవించి గొప్ప చేయమని తండ్రి దేవ. కాంతిని దీవించు, బోపులు దీవించు, జీవాన్ని దీవించు, కంచెలంచెలుగా వర్ధిల్ల చేసి గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.